Yeah, good evening, leaders. Welcome to the బేసికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో ప్రతి మీటింగ్లో ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి నేను ఫస్ట్ చెప్పేది ఏంటి అంటే కంగ్రాచులేషన్ చెప్తానండి. ఎందుకంటే ఈరోజు మన జీవితాన్ని మార్చుకునే ఒక అద్భుతమైన ఆపర్చునిటీలోకి మనం ఇన్వాల్వ్ అయ్యామండి. దానికి సంబంధించిన సక్సెస్లో భాగంగా ఎడ్యుకేట్ అవుతూ మనం ముందుకెళ్ళే ప్రోగ్రామే ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండి. ఎవరైనా సరే ఈ మీటింగ్కు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సేమ్ వీడియో వచ్చేసి మనకి యూట్యూబ్లో కూడా మనం రికార్డ్ చేసి పెట్టడం జరుగుతుందండి. ఎవరైనా అలా వచ్చేసి ఈ మీటింగ్ వింటున్నట్లయితే కొత్త వాళ్ళు దయచేసి ప్రీవియస్గా మై రీఛార్జ్ కంపెనీ ఏంటి, ఇందులో మన లైఫ్ ఏ విధంగా చేంజ్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది, దాని బెనిఫిట్స్ ఏంటి విషయం మీరు తెలుసుకోండి. అప్పుడు నెక్స్ట్ మీరు ఈ ట్రైనింగ్ కనుక విన్నట్లయితే ఈజీగా అర్థమవుతుంది. అండ్ మన టీం మెంబర్స్ ఎవరైతే ఉంటారో మన టీంలో సక్సెస్ అవ్వాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎవ్రీడే మనం మై రీఛార్జ్ బిజినెస్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 6x6 ఫార్ములా కోసం ఏ యాక్టివిటీస్ చేయబోతున్నాం. అండ్ ఈ యొక్క సెషన్ అనేది ఏదైతే ఉందో ఆ 6x6 ఫార్ములాని విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మనం అచీవ్మెంట్ అయ్యే విధంగా మన లైఫ్లో సక్సెస్ని వీలైనంత తొందరగా తీసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉండబోతుందండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ సెషన్. దయచేసి భవిష్యత్తు మీద భయంతో ఎలాగైనా సరే సక్సెస్ కావాలన్న బలమైన కోరికతో మాత్రమే ఈ ట్రైనింగ్ వినండి. కేవలం వినడమే కాకుండా నేర్చుకుంటాను అనే ఆలోచన ఉంటేనే ఈ యొక్క ట్రైనింగ్ అటెండ్ అవ్వండి. నేర్చుకోవడమే కాదు, నా ద్వారా కొన్ని వందల వేల మందికి నేర్పిస్తాననే కసి ఉంటేనే ఈ ట్రైనింగ్ కంటిన్యూ అవ్వండి. లేకపోతే సీరియస్గా చెప్తున్నాను మై డియర్ లీడర్స్, దయచేసి మై రీఛార్జ్ అనే బిజినెస్ ఆపేసి మీరు చేసిన పని మీరు కంటిన్యూగా చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ అక్కడ సక్సెస్ అవ్వకుండా ఇబ్బంది పడే బదులు ఎక్కడో ఒక దగ్గర ఫోకస్ చేయడం ఇంపార్టెంట్. మనం ఒక 30,000, 40,000, 50,000 రూపాయల జీతం వస్తుంది అంటేనే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరో చెప్పిన పని చేసుకుంటూ కష్టపడుతున్నాం. 70% జాబ్స్కు సెక్యూరిటీ కూడా ఉండదండి. అలాంటిది మై రీఛార్జ్ అనే ఆపర్చునిటీలో మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మన నెక్స్ట్ 6 జనరేషన్స్ కూడా కూర్చొని తినేంత సంపాదించుకునే అవకాశం ఉందండి. కేవలం టైంపాస్కి మాత్రం మీటింగ్ అటెండ్ అవుతాం సార్, ఓన్లీ విని వదిలేస్తామంటే మాత్రం సో అది ఎలాగో మీకు మీరే ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు మనం చాలా మీటింగ్స్లో కానీ చాలా ట్రైనింగ్స్లో కానీ కొన్ని యాక్టివిటీస్ గురించి చెప్తున్నాం. సో దాన్ని ఎవరు ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. నో వరీస్ అండి, ఎవరైతే వాటిని ఫాలో అవుతారో వాళ్ళే ముందుకెళ్తారు. కేవలం విని వదిలేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు అలానే ఉంటారు. బట్ దీన్ని సీరియస్గా తీసుకొని లైఫ్ని లీడ్ చేసిన వాళ్ళు రతన్ పారియర్ లాంటి వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారండి. మీరు అలా సీరియస్గా తీసుకుంటే ఆటోమేటిక్గా మీరు కూడా మీ లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఎంతో టైం పట్టదు. ఓకేనా? సో ఇప్పటివరకు మనం మై రీఛార్జ్ కంపెనీ చేస్తే డబ్బులు వస్తాయో లేదో తెలుసుకున్నాం కదా. ఇకపై ఎలా చేస్తే ఫైనల్గా మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందో తెలుసుకుందామండి. అదేంటి సార్, రెండు వేరు ఉంటాయా అని మీకు డౌట్ రావచ్చు. 100% వేరు ఉంటాయి లీడర్స్. ఫర్ ఎగ్జాంపుల్ బాగా చదువుకుంటే మనం ఏమవుతామండి, హైయెస్ట్ పొజిషన్కి వచ్చేసి కలెక్టర్ అయ్యే అవకాశం ఉంటుందండి. మరి ఏబిసిటీలు రాగానే మనం కలెక్టర్ అవుతామా? దయచేసి స్క్రీన్ మీద ఎవరు కూడా ఇవి తీయద్దండి. రవీందర్ తీగల గారు మీ స్క్రీన్ మీద మొత్తం కదులుతుంది చూసుకోండి. సార్ రవీందర్ గారు స్క్రీన్ మీద డ్రాయింగ్ జరుగుతుంది, దయచేసి అది టచ్ చేయొద్దు. ఓకేనా? సో ఈ పాయింట్ ఏంటి అంటే బాగా చదువుకుంటే మనం ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్లో ద నెంబర్ 1 పొజిషన్ వచ్చేసి కలెక్టర్. మరి ఏబిసిటీ చదువుకోగానే నేను ఏబిసిటీ పర్ఫెక్ట్ రాగానే కలెక్టర్ అవుతానంటే లేదండి. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎలా? మినిమం ఎస్ఎస్సి పాస్ అవ్వాలి, ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఉంటాయండి, వాటికి ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ ప్రిలిమ్స్ రాయాలండి. ఆ తర్వాత ప్రిలిమ్స్లో మనం క్వాలిఫై అయితే అది కూడా 3 times ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత మెయిన్స్కి వెళ్ళాలి. మెయిన్స్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్కిల్ కంప్లీట్ చేసిన తర్వాత ఆఫ్టర్ దాన్ని వచ్చేసి మనం వచ్చి ఐఏఎస్ ఆఫీసర్ అవడానికి ఉంటుంది. ఇదంతా ఒక ప్రొసీజర్. ఇదే కదండి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కావాలని చెప్పేసి ఉంటుంది. ఇటుక సిమెంట్ ఉంటే ఇల్లు కట్టచ్చు అని చెప్పి చెప్తారు. నిజంగానే ఇటుక సిమెంట్ మన ఏమంటారండి, ఇటుకలు ఉంటే ఈజీగా ఇల్లు అయిపోతుంది. మరి అంత ఈజీగా అవుతుందా అంటే దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఫౌండేషన్ ఇవ్వాలి, పిల్లర్స్ స్లాబ్ ప్లాన్ చేసుకోవాలి, వాల్స్ కట్టాలి, ఆ తర్వాత పెయింటింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ వేసుకుంటే తప్ప మనకు ఒక మంచి ఇల్లు అనేది తయారవదు. అలాగే మై రీఛార్జ్ అనే కంపెనీలో మనం ఒక 6 మెంబర్స్ని జాయిన్ చేపిస్తే 6x6 ప్లాన్ చేసుకుంటే డెవలప్ చేస్తే మనం నెలకు 13 లక్షల రూపాయలు వస్తాయని చెప్పేసి తెలుసుకున్నాం. ఏం చేస్తే డబ్బులు వస్తాయనే విషయం మీకు జూమ్ మీటింగ్లో తెలిసింది, కానీ ఎలా చేయాలి అని ప్రాక్టికల్గా చెప్పేదే ఈ ట్రైనింగ్ క్లాస్ అండి. ఇంతకు ముందు మనం విన్న డెమోల కంటే ఫాలో త్రూ ట్రైనింగ్ కంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కాబట్టి ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి పాయింట్ జాగ్రత్తగా వినడానికి మీరు ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఈ కరెక్ట్ పాయింట్స్ కనుక మీరు వింటూ మీ డైరీలో పెన్లో నోట్ చేసే ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఎందుకంటే మీరు క్లియర్ కనుక విన్న తర్వాత
వచ్చేస్తుందని చెప్పేసి అనుకుంటారు చూడండి, అలాంటి వాళ్ళు మాత్రం 100% చెప్తున్నాను, వాళ్ళ లైఫ్లో చాలా విషయాలు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యాజ్ ఆఫ్ టుడే ప్రతి వ్యక్తి కష్టపడే ఒక ఆపర్చునిటీ గురించి అండి, మీరైనా నేనైనా. ఆ ఆపర్చునిటీ మనకు మై రీఛార్జ్ అనే కంపెనీ ద్వారా వచ్చింది, దీన్ని యూటిలైజ్ చేసుకున్న ఆలోచనతో మనం ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు సక్సెస్ అయ్యే ఆపర్చునిటీలోనే మీరు నెగ్లెక్ట్ చేసేసి లైట్ తీసుకున్నారనుకోండి, 100% చెప్తున్నాను, విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మీకు తెలిసిన వాళ్ళు, మీ సరౌండింగ్ ఉన్న వాళ్ళ దగ్గరికి ఆల్రెడీ మై రీఛార్జ్ కంపెనీ రావడం స్టార్ట్ అయిందండి. నిజంగా చెప్పాలంటే ఈ రోజు నాకు జరిగిన పర్సనల్ ఎక్స్పీరియన్స్, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ మై రీఛార్జ్ కంపెనీ బాగుందని చెప్తున్నాడు. సౌత్ లో మనమే ఉన్నామని చెప్పేసి మనకు మనం డబ్బా కొట్టుకుంటామంటే లేదండి, మనకంటే చాలా మంది ఉన్నారు. ఒక మంచి అవకాశం ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తుందో, ఎలా ప్లాన్ అవుతుందో మనకు కూడా తెలియదండి. అలా ఇంకా స్పీడప్ చేయాలి, ఇంకా స్పీడ్గా వర్క్ చేసుకోవాలన్న ఆలోచనతోటి ఈ రోజు చెప్పాలనుకున్న ఏదైతే బేసికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉందో ఇంకా ఎఫెక్టివ్ గా చెప్పాలి, ఇంకా క్లియర్ గా చెప్పాలి, ప్రతి వ్యక్తికి అర్థమయ్యేలాగా మనం దీన్ని తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఇంత కష్టపడి నేను ఈ పీడిఎఫ్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్నానండి. నాకు ఎవ్వరు కూడా నాకు ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదండి. నాకు గడిచిన 14 సంవత్సరాల అనుభవం ఏదైతే ఉందో, ఆ అనుభవం నాకు నేర్పించిన పాఠాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఉపయోగించుకొని ఈరోజు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేను క్రియేట్ చేయడం జరిగిందండి. నేను 14 సంవత్సరాలు పడిన కష్టాన్ని నేను మీకు ఒక అద్భుతమైన ట్రైనింగ్ రూపంలో ఇచ్చాను. మీరు అన్ని సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే చాలండి, ఆటోమేటిక్గా మీరు కూడా మీ లైఫ్లో సక్సెస్ అయిపోతారు. సో కమింగ్ బ్యాక్ టు పాయింట్ అండి, ఇప్పుడు నేను మీకు ఎలాగైతే ఒక మంచి ఇల్లు కట్టుకోవడానికి లేకపోతే మనం కలెక్టర్ కావడానికి ఎలాగైతే ప్రొసీజర్ ఉంటుందని చెప్పానో, మై రీఛార్జ్ కంపెనీలో కూడా మనం సక్సెస్ అవ్వడానికి ఇక్కడ ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఇక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ని మనం ఫాలో అయితే చాలండి. ఈ సిస్టంలో ఉన్న ప్రతి పాయింట్ మీరు నేర్చుకోవడం ద్వారా మీ డెసిషన్ మేనేజ్మెంట్ చేంజ్ అవుతుంది, ఎలా నిర్ణయం తీసుకోవాలి ఒక ఐడియా వస్తుంది, మీ ఆలోచనలు మారిపోతాయి, మీ ఆహార్యం మారిపోతుంది, ప్రతి విషయాన్ని మీరు చూసే కోణం మారిపోతుందండి. ఎప్పుడైతే మనం ఆలోచించే విధానం మారి మన నిర్ణయాలు బాగుంటాయో ఆటోమేటిక్గా మన యొక్క జీవితం కూడా బాగుంటుంది, మన టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా? సో మరి ఏంటా కీ పాయింట్స్, ఏంటా పాయింట్స్ చూద్దామండి. ఫస్ట్ వన్ వచ్చేసి మై రీఛార్జ్ కంపెనీలో మనం సక్సెస్ కావడానికి 10 సక్సెస్ స్టెప్స్ ఉంటాయండి. నేను సక్సెస్ స్టెప్స్ అంటే వచ్చేసి ఆ 10 సక్సెస్ స్టెప్స్ ఫస్ట్ చెప్తాను, వీలుంటే నోటెడ్ చేసుకోండి. చెప్పాను కదా, ఒక డైరీ పెన్ తీసుకోమని చెప్పాను, వీలుంటే నోటెడ్ చేసేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి మై రీఛార్జ్ ప్లాన్ ని పూర్తిగా వినాలి. అదేంటి సార్, మై రీఛార్జ్ ప్లాన్ పూర్తిగా వినకుండా మేము ఇందులోకి వచ్చామని చెప్పేసి అంటారు. నిజంగా అంటే ఒక పెన్ను పేపర్ ఇస్తాను మీకు. ఇప్పుడు ఈ మీటింగ్ అయిన తర్వాత ఒక పెన్ను పేపర్ తీసుకొని మై రీఛార్జ్ ప్లాన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పండి, చెప్పలేరు. ఎప్పుడైతే మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి మై రీఛార్జ్ ప్లాన్ పూర్తిగా వింటారో అక్కడి నుంచి మీ సక్సెస్ స్టార్ట్ అవుతారు. వినడం అంటే కేవలం వినడం కాదండి, విన్న తర్వాత A to Z మీరు మళ్ళీ చెప్పగలగాలి. అప్పుడు మాత్రమే మీరు విన్నట్టు లెక్క. కాబట్టి ఫస్ట్ మై రీఛార్జ్ ప్లాన్ పూర్తిగా వినండి. ఇప్పుడే వినమని చెప్పట్లేదండి, ప్రతి టైం మనకు జూమ్ మీటింగ్స్ ఉంటాయి. జూమ్ మీటింగ్ లో మీరే ఆ మై రీఛార్జ్ ప్లాన్ చెప్తే ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని ఊహించుకొని మీకు మీరు చెప్పండి. ఒక మై రీఛార్జ్ ప్లాన్ క్లాస్ అయిపోయిన తర్వాత ఎలాగైతే మళ్ళీ మనం రివైజ్ చేసుకుంటామో, ఎలాగైతే ప్రాక్టీస్ చేసుకుంటామో, మై రీఛార్జ్ ప్లాన్ మొత్తం విన్న తర్వాత మీరు రిపీట్ చేసుకోండి, మీకు మీరు ప్లాన్ చెప్పుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మనం చేయాల్సిన సెకండ్ పని వచ్చేసి ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకుని మినిమం 600 BB షాపింగ్ కంప్లీట్ చేయాలి. సో ఇది మనకి ఇప్పుడు వర్తించకపోవచ్చు, ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మై రీఛార్జ్ ప్లాన్ ఉండడం పెద్ద ప్రాబ్లం లేదండి. కొంతమంది వచ్చేసి రెగ్యులర్ గా జూమ్కి వస్తున్నారు కానీ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వట్లేదు, వాళ్ళకి మీరు చెప్పాల్సిన ప్రాసెస్ వచ్చేసి 10 సక్సెస్ స్టెప్స్ లో సెకండ్ స్టెప్ ఖచ్చితంగా 600 BB షాపింగ్ కంప్లీట్ చేసుకోవాలని చెప్పండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కేవైసీ అప్లోడ్ చేయడం కంప్లీట్ చేయాలి. చాలా మందికి కేవైసీ ఇంకా అప్లోడ్ చేయలేదండి. సో దయచేసి కేవైసీ అప్లోడ్ చేసుకోండి. ఎందుకు కేవైసీ అప్లోడ్ చేసుకోమని చెప్తున్నాను అంటే, మీరు కేవైసీ కరెక్ట్ గా అప్లోడ్ చేసుకున్నప్పుడు మాత్రమే కంపెనీ నుంచి వచ్చే అమౌంట్ లో 20% డిడక్షన్ అవ్వకుండా ఉంటుంది. చాలా మందికి తెలియక కేవైసీ అప్లోడ్ చేయట్లేదు, అమౌంట్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు, అమౌంట్ వస్తుంది, 20% డిడక్ట్ అవుతుందండి. కాబట్టి కేవైసీ అప్లోడ్ చేయండి. తెలియకపోతే మీ అప్లై లీడర్ దగ్గర తెలుసుకోండి, యూట్యూబ్ లో వీడియోస్ కూడా ఉన్నాయి మనం ఎలా చేయాలని చెప్పేసి. అది మాత్రమే కాకుండా రీసెంట్ గా మనం వచ్చేసి ఒక ATM ప్రోగ్రామ్ చేసామండి, యాక్టివ్ టీమ్ లీడర్స్ ప్రోగ్రామ్. ఆ యాక్టివ్ టీమ్ లీడర్స్ ప్రోగ్రామ్ వీడియో చూసినా సరే దాంట్లో మీకున్న ఆప్షన్స్ లో మీకు తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే, న్యూ మెంబర్స్ కు ప్రమోషన్ చేయకపోయినా సరే సెల్ఫ్ గా ఎక్కువ మొత్తంలో షాపింగ్ చేయడం ద్వారా వచ్చే స్మార్ట్ కన్స్యూమర్ అండ్ డైమండ్ క్లబ్ మెంబర్ బెనిఫిట్స్ తెలుసుకోవాలి. చాలా మందికి స్మార్ట్ కన్స్యూమర్ డైమండ్ క్లబ్ బెనిఫిట్స్ అంటే ఏంటో తెలియదండి. స్మార్ట్ కన్స్యూమర్ అంటే మనకు తెలుసు, అంటే మనం జూమ్ లో చూస్తుంటాం కదా, 1250 BB పాయింట్స్ 2500 నుంచి 5000 రూపీస్ మధ్యలో షాపింగ్ చేస్తే వచ్చే బెనిఫిట్స్. అండ్ 6000 BB పాయింట్స్ సెల్ఫ్ షాపింగ్ కంప్లీట్ చేస్తే డైమండ్ క్లబ్ మెంబర్ అంటామండి. ఇవి కూడా మనకి యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నాయి, లేకపోతే మిమ్మల్ని ఇన్వైట్ చేసిన మీ అప్లై లీడర్ దగ్గర అడిగి తెలుసుకో. ఎందుకంటే కొంతమంది బిజినెస్ ఇమీడియట్ గా చేయలేకపోయినా వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ అనే వాళ్ళు కొనుక్కోవడానికి ట్రై చేస్తున్నారు. మన టీంలో కొంతమంది RMP డాక్టర్స్ వస్తున్నారండి, కొంతమంది మెడికల్ షాప్ వాళ్ళు వస్తున్నారు, కొంతమంది కిరాణ్ షాప్ వాళ్ళు వస్తున్నారు.
వాళ్ళు బయటికి వెళ్ళి ఎక్కువ మంది చెప్పే అవకాశం లేనప్పటికీ కూడా సొంతంగా కొనుక్కుంటే ఏమైనా బెనిఫిట్స్ వస్తాయా, ఎక్కువగా పర్చేస్ చేస్తే ఏమైనా బెనిఫిట్స్ వస్తాయని చెప్పి అడుగుతున్నారండి. అలాంటి వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైనా సరే మీరు తెలుసుకోవడం కాదండి, మీ ద్వారా వచ్చిన వాళ్ళకి తెలియజేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది తెలుసుకోండి. అండ్ ఫోర్త్ వన్ అయిపోయిన తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫాలో త్రూ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మన విజన్ క్లియర్ చేసుకొని ఒక టైం పీరియడ్ని ఫిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను రీసెంట్గా ఫాలో త్రూ అని ఒక వీడియో చేశానండి, ఒక మీటింగ్ చేశాను, దానికి సంబంధించి వీడియో యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాను. ఎవరు మై రీఛార్జ్ కంపెనీలో స్టార్ట్ అయినా ఫస్ట్ ఫాలో త్రూ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనే కంపెనీ ఎందుకు గొప్పది, ఇందులో ఉన్న సక్సెస్ కీ పాయింట్స్ ఏంటి, నిజంగా ఈ కీ పాయింట్స్ ఉపయోగించుకుంటే లైఫ్ సక్సెస్ అవుతుందా, ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళకి ఇట్లా ఉన్నారా, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయండి. ఇది ఫిఫ్త్ వన్ వచ్చేసి మేజర్గా. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి ఏంటి అంటే బేసికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి ప్రతి విషయాన్ని డైరీలో నోట్ చేసుకొని ఫాలో అవ్వాలి. సో ఈ బేసికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఈ రోజు డిస్కషన్ జరుగుతుంది. ఇది సిక్స్త్ వన్ మాత్రమే, దీని తర్వాత కూడా మనం చేయాల్సిన పనులు ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ప్రతి ప్రొడక్ట్ అండ్ టెక్నికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే మై రీఛార్జ్ కంపెనీలో ఓన్లీ నలుగురు చెప్తే, ఒక ఆరుగురు చెప్తే డబ్బులు వస్తాయి అనుకుంటారు. అది కాదండి, అది ఏం చేస్తే డబ్బులు వస్తాయని చెప్పడానికి అది 6x6 ప్లాన్ మాత్రం. కానీ ఎలా చేయాలనే దానికి పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. అందుకే మీకు స్టార్టింగ్ లో కలెక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి, ఒక ఇల్లు కట్టాలంటే ఏం చేయాలని ఎగ్జాంపుల్ గా చెప్పిన దాని గురించి ఇక్కడ కూడా. సో ఇది సెవెంత్ పాయింట్ మాత్రమే, ప్రతి ప్రొడక్ట్ అండ్ టెక్నికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ కావాలి. ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఉపయోగించడం మీద అవగాహన పెంచుకోవాలి. పాపం చాలా మందికి తెలియట్లేదు. ఈ రోజు కూడా మీరు రీఛార్జ్ ఎలా చేయాలో మీకు చాలా మంది అడిగితే తెలియదని చెప్తారు. జాయిన్ అయిపోయి 3 months అవుతుంది సార్, మరి ఎందుకు తెలియదు అంటే తెలియదు సార్. నేను ప్రతిరోజు మీరు నేర్చుకునే విధానంలో భాగంగా కొంత అవగాహన పెంచుకుంటే బాగుంటుందని చెప్పేసి మొదటి నుంచి చెప్తున్నాను. కానీ చాలా మందికి ఏ విషయంలో అవగాహన పెంచుకోవాలనే విషయం తెలియదండి. అందుకే ఈ స్టెప్స్ వైజ్ గా పాయింట్స్ రాస్తాను, ఇది మన సిస్టమ్ అండి ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సార్, ఎయిత్ వన్ వచ్చేసి లీడర్షిప్ ట్రైనింగ్ ఎలిజిబిలిటీ తీసుకొని ట్రైనింగ్ అటెండ్ కావాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. టోటల్ మన ఆహార్యం మొత్తం చేంజ్ అయ్యేది, మన ఆలోచన విధానం మొత్తం చేంజ్ అయ్యేది, మన స్కిల్స్ అక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యేది మొత్తం కూడా ఈ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించేనండి. ఈ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎలిజిబిలిటీస్ ఏంటి అనేది ఈ బేసికల్ ట్రైనింగ్ లోనే మీకు చెప్తాను, లాస్ట్ లో చెప్తాను. సో ఆ ఎలిజిబిలిటీ మీరు తీసేసుకొని మీరు రావాల్సి ఉంటుంది లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కు. అండ్ నైన్త్ వన్ వచ్చేసి ఖచ్చితంగా ఒక 6 నెలలు ప్రతి జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వడమే కాకుండా మీ టెస్టిమోనియల్స్ ఇవ్వాలి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడి జస్ట్ ఒక 2 మాటలు చెప్తే చాలండి. అక్కడి నుంచి మీ యొక్క స్పీకింగ్ స్కిల్స్ స్టార్ట్ అవుతాయి. మీరు మాట్లాడితేనే కదా మీ స్కిల్స్ బయటకు వచ్చాయి. ఇది నైన్త్ వన్. 6 months కంటిన్యూగా మీరు జర్నీ చేస్తేనే కదా మీకు నెలకు 13 లక్షల రూపాయలు సంపాదించే స్టేజ్కి వెళ్ళిపోయేది. అండ్ ఫైనల్గా వచ్చేసి ఏంటంటే యాక్టివ్ టీమ్ లీడర్స్ మీటింగ్ అని చెప్పేసి మనం ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నామండి. దట్ ఈస్ కాల్డ్ ఏటీఎం. ఏటీఎం అటెండ్ అయ్యి మన టీం ప్రోగ్రెస్ ఇవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పటి వరకు మనం ఈ పైన ఉన్న 9 పాయింట్లు అన్నీ కూడా ఒక వెహికల్ లాంటిది అయితే అందులో పోసే ఫ్యూల్ ఏదైతే ఉంటుందో అది యాక్టివ్ టీమ్ లీడర్ మీటింగ్కి మీరు అటెండ్ అవ్వడం, మీ టీం ప్రోగ్రెస్ ఇవ్వడం. మీరు ఇచ్చే మీ టీం ప్రోగ్రెస్ ద్వారానే మీ సీనియర్ అండ్ అప్లైన్ల ద్వారా మీకు సపోర్ట్ అనేది దొరుకుతుందండి. ఈ 10 పాయింట్స్ అనేవి కూడా మీరు మీ మైండ్లో పెట్టుకోండి. అవసరమైతే మీరు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టబోతున్నాను, అక్కడి నుంచి మీరు తీసేసుకోవచ్చు. అది మాత్రమే కాకుండా ఇప్పుడు కూడా మీరు రాసుకోవాలనుకున్న స్క్రీన్ షాట్ తీసేసుకొని మళ్ళీ నోట్ చేసి పెట్టేసుకోవచ్చు అండి. ఇలా ఈ 10 పాయింట్స్ మనం మన మైండ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే నుంచి వీటిని ఇంప్లిమెంటేషన్ చేయడం మొదలు పెట్టాలి. ఈ 10 సక్సెస్ స్టెప్స్ ఏవైతున్నాయో ఈ 10 సక్సెస్ స్టెప్స్ని మనం 4 స్టేజెస్లో ఫాలో కావాలి. ఈ 4 స్టేజెస్లో ఫాలో అవడం ద్వారా మనం సక్సెస్ అయిపోతామండి ఆటోమేటిక్ వచ్చేసి. అందులో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఏంటి అంటే తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 10 పాయింట్స్ ఏవైతున్నాయో ఈ 10 సక్సెస్ స్టెప్స్ ఏవైతే తెలుసుకోవాలి. చాలా మందికి అది తెలియదండి. ఈ రోజు కొంత నేర్చుకుంటూ మనం వస్తున్నాం. ప్లాన్ అయితే వింటున్నారు, ఎట్ ద సేమ్ టైం కేవైసీ కొంతమంది మాత్రమే చేసుకున్నారు. బేసికల్ ట్రైనింగ్ వీడియో ఈ రోజు నడుస్తుంది, ఫస్ట్ ట్రైనింగ్ వీడియో. బిఫోర్ దట్ వచ్చేసి ఫాలో త్రూ ట్రైనింగ్ తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత మీరు చేయాల్సిన మేజర్ పని వచ్చేసి ఏంటి అంటే నేర్చుకోవాలి. తెలుసుకోవడం వేరండి, నేర్చుకోవడం వేరు. ఓకేనా? కార్ డ్రైవింగ్ ఎలా చేయాలి వీడియో చూస్తే తెలుసుకుంటామండి. ఎప్పుడైతే ప్రాక్టికల్గా మనమే డ్రైవింగ్ చేస్తామో అప్పుడు మనం నేర్చుకున్నట్టు అవుతుంది. తెలుసుకున్న తర్వాత నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి? చెప్పాలి. ఓకేనా? చెప్పిన తర్వాత మీరు ఇదంతా కూడా నేర్పించాలి. ఈ 4 స్టేజెస్ని మీరు ఎవరైతే ఫాలో అవుతారో ఆటోమేటిక్గా మీకు సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎలా వస్తుందో సక్సెస్ కూడా నేను చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి మీరు తెలుసుకున్నప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుందండి. క్లారిటీ వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైతే నేర్చుకోవడం మొదలు పెడతారో నాలెడ్జ్ వస్తుంది. ఎప్పుడైతే మీకు ఒక విషయం పట్ల క్లారిటీ ప్లస్ నాలెడ్జ్ ఉంటుందో మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుందండి. కాన్ఫిడెన్స్ అనేది ఒక్కటి చాలండి మన లైఫ్లో సక్సెస్ కావడానికి. కాన్ఫిడెన్స్ ఉంటే
పూర్వం మా గురువు గారు చెప్పేవారు, ఎడారిలో ఇసుక అమ్మొచ్చు, సముద్రం దగ్గర నీళ్ళు అమ్మొచ్చు, అండ్ హిమాలయాల్లో మంచు అమ్మొచ్చు. కాన్ఫిడెన్స్ ఇస్ ద మేజర్ కీ పాయింట్ టు సక్సెస్ అని చెప్పి చెప్తుంటారు. ఈ రోజు ఎందుకు మనకు కాన్ఫిడెన్స్ లేదు అంటే మనకు ఆ విషయం పట్ల క్లారిటీ లేదు, ఆ విషయం పట్ల నాలెడ్జ్ లేదు. ఒక వ్యక్తి డైరెక్ట్ గా వచ్చి కూర్చొని నేను మనీ ట్రాన్స్ఫర్ ఎలా చేసుకోవాలంటే చెప్పడానికి రాదండి. ఒక 6 వ్యక్తులు నేను కూర్చోబెడతాను, 10 మంది కాన్సెప్ట్ చెప్పండి అంటే చెప్పడానికి రాదు. ఎందుకు రాదు అంటే ఆ విషయం పట్ల మనకు క్లారిటీ లేదు, ఆ విషయం పట్ల మనకు నాలెడ్జ్ లేదండి. ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకున్నప్పుడు క్లారిటీ మాత్రమే వస్తుంది, తెలుసుకుని నేర్చుకోవడం మొదలు పెట్టినప్పుడు నాలెడ్జ్ వస్తుంది. క్లారిటీ ప్లస్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఈ కాన్ఫిడెన్స్ ద్వారా చెప్పడం మొదలు పెడతారో, బయట పబ్లిక్ లో కానీ మీ ద్వారా వచ్చే పర్సన్స్ కానీ చెప్పడం మొదలు పెడతారో, చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే మీకు రిజల్ట్ స్టార్ట్ అవుతుంది, కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. రిజల్ట్ స్టార్ట్ అయినప్పుడు, కమ్యూనిటీ బిల్డ్ అయినప్పుడు వద్దన్న డబ్బులు వస్తాయి, కానీ అవే డబ్బులు మనకు కంటిన్యూగా రావాలి అంటే, అవే డబ్బులు లైఫ్ టైం రావాలి అంటే ఏం చేయాలి? వచ్చిన మన నెట్వర్క్, మీరు ఒక 2 తీసుకొస్తారా, 3 తీసుకొస్తారా, 30 మంది తీసుకొస్తారా, మీ ద్వారా కొంత కమ్యూనిటీ వస్తుంది మీరు చెప్పడం మొదలు పెట్టినప్పుడు. అలా వచ్చిన కమ్యూనిటీకి మీరు ఎప్పుడైతే నేర్పించడం మొదలు పెడతారో ఆటోమేటిక్గా మీకు సక్సెస్ వస్తుంది. ఇదంతా కూడా ఒక సర్కిల్ అండి, ఒక చైన్ ఫార్మేషన్ లాంటిది, ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటుంది. మనందరం కూడా ఫస్ట్ స్టేజ్ లో మాత్రమే ఉన్నాం, ప్రజెంట్ తెలుసుకునే స్టేజ్ లో మాత్రమే ఉన్నాం. దయచేసి వీలైనంత తొందరగా తెలుసుకున్న తర్వాత నేర్చుకోవడం మొదలుపెట్టి చెప్పడం మొదలు పెట్టండి. మీరు సొంతంగా చెప్పనంత వరకు మీకు రిజల్ట్ రాదు. అందుకే అంటున్నాను కదా, ప్రతి మీటింగ్ లో అట్లీస్ట్ మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి, మీరు చేసే వర్క్ చెప్పండి. ఆ తర్వాత బిజినెస్ ప్లాన్ చెప్పొచ్చు. మొదలవ్వాలి కదా. ఒకటే రోజు పుట్టగానే లేచి మనం పరిగెత్తలేదండి, కొంతకాలం దొరలేము, తర్వాత పాక్కుంటూ వెళ్ళాము, ఆ తర్వాత మెల్లగా ఒకటొకటి అడుగేసుకుంటే వెళ్ళాము, ఈరోజు పరిగెడుతున్నాం. ప్రతిదీ కూడా లైఫ్ లో కొన్ని స్టేజెస్ ఉంటాయి, ఆ స్టేజెస్ ద్వారా వస్తేనే మనం సక్సెస్ అవుతాం, ఆ స్టేజెస్ ద్వారా రాకపోతే సక్సెస్ ఎప్పటికీ రాదు. ఓకేనా? సో ఇలా మనం సక్సెస్ తీసుకుంటే మీకు తెలిసింది, మన లైఫ్ లోకి డబ్బులు వచ్చేస్తాయి, టైం ఫ్రీడమ్ దొరుకుతుంది, ఇన్కమ్ సెక్యూరిటీ వస్తుంది, సమాజంలో మనకు కావాల్సిన రెస్పెక్ట్ అండ్ రికగ్నేషన్ దొరుకుతుంది. అదృష్టం ఏంటి అంటే, ఒకప్పుడు డబ్బులు సంపాదిస్తే దానికి సంబంధించిన పర్సన్స్ మాత్రమే తెలిసేదండి, టెక్నాలజీ లేకపోయేది, ఆ సరౌండింగ్ ఉన్న వాళ్ళకి మాత్రమే గుర్తింపు దొరికేది. మీరు మై రీఛార్జ్ కంపెనీలో కనుక సక్సెస్ అవుతే, మై రీఛార్జ్ కంపెనీలో దొరికే రెస్పెక్ట్ రికగ్నేషన్ కాకుండా సమాజంలో డబ్బులు ఉంటే ఎలాంటి విలువ ఇస్తారో మీకు తెలుసు. ఒక చుట్టం దగ్గరికి వెళ్ళినా, ఒక స్నేహితుని దగ్గరికి వెళ్ళినా, డబ్బులు ఉన్నవానికి ఒక విలువ వేరే ఉంటుంది, డబ్బు లేని వ్యక్తికి ఒక విలువ వేరే ఉంటుంది. ఇక్కడ మనం డబ్బు సంపాదిస్తే మనకు సమాజంలో గుర్తింపు దొరకడం, కంపెనీలకు గుర్తింపు దొరకడంతో పాటు సమాజంలో కూడా గుర్తింపు దొరికే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఈ ప్రాసెస్ అంతా కూడా, ఈ యొక్క సిస్టమ్ అంతా కూడా పబ్లిక్ చెప్పాలి. ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి అనే విషయం గురించి తెలుసుకుంటామండి. కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ ప్రిపేర్ చేసిన కాంటాక్ట్ లిస్ట్ మనం ఏం చేయాలి? నెక్స్ట్ ఇన్విటేషన్ చేయాలి. చాలా మంది ఇన్వైట్ చేస్తున్నారు కానీ ప్రాపర్ ఇన్విటేషన్ చేయలేకపోతున్నారు, అందుకే సక్సెస్ అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్విటేషన్ కరెక్ట్ గా తెలుసుకున్న తర్వాత షో ద ప్లాన్. అసలు ఎలా ప్లాన్ చెప్పాలి ఎవరికైనా సరే, ఏ విషయంలో మనం కరెక్ట్ వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి, ఎలా ప్లాన్ చెప్పాలని చెప్పేసి స్థలం తెలియదండి, సగం సగం చెప్పేస్తున్నారు. అలా కాకుండా ప్లాన్ ఎలా చెప్పాలి, వన్స్ ప్లాన్ చెప్పిన తర్వాత ఫాలో అప్ ఎలా చేయాలి, ఇలా మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఈరోజు మనకు బేసికల్ ట్రైనింగ్ లో తెలుస్తాయి. ఈ రోజు తెలుసుకోబోయేది కూడా ఇంపార్టెంట్ ట్రైనింగ్ అయినప్పుడు కూడా ఇవన్నీ బేసిక్స్ మాత్రమేనండి. ఎప్పుడైతే మీరు బేసికల్ ట్రైనింగ్ లో తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఇంప్లిమెంటేషన్ చేయడం మొదలు పెడతారో, దెన్ అప్పటి నుంచి మీ అసలైన సక్సెస్ స్టార్ట్ అవుతుందండి. ఆ తర్వాత కూడా మీకు లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. చెప్పాను కదా, లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా మన స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసేసుకొని, ఆ తర్వాత ఇంకా ఏదైనా పెండింగ్ ఉన్నా, లేదా మన సక్సెస్ రేషియో కొంత దూరంగా ఉన్నా దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ మన ద్వారా కొన్ని వందల మందిని సక్సెస్ చేసే విధంగా మనం సబ్జెక్ట్ తీసుకునే అవకాశం మనకు ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బేసికల్ ట్రైనింగ్ ఉన్న పాయింట్ మాత్రం రేపు మార్నింగ్ నుంచి ఇంప్లిమెంటేషన్ చేయడం మీరు మొదలు పెట్టండి. చెప్పాను కదా, ఇందులో నేను ఏం చెప్పినా కూడా మై రీఛార్జ్ కంపెనీకి సంబంధించి సక్సెస్ స్టెప్స్ ఏవైతున్నాయో, ఏ సక్సెస్ స్టెప్ గురించి మీకు చెప్పినా కూడా తెలుసుకోండి, తెలుసుకున్న వెంటనే నేర్చుకోండి, నేర్చుకున్న వెంటనే చెప్పడం మొదలు పెట్టండి, చెప్పిన వెంటనే నేర్పించడం మొదలు పెట్టండి. ఓకేనా? ఎస్, కమింగ్ బ్యాక్ టు పాయింట్ అండి, మనకున్న ఈ రోజు బేసికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో 4 బేసిక్ స్టెప్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే కాంటాక్ట్ లిస్ట్ ప్రిపరేషన్. ఇప్పుడు మళ్ళీ చాలా మంది ఏం చేశారు అంటే, కాంటాక్ట్ లిస్ట్ రాయమనగానే ఒక డైరీ పెన్ తీసేసుకొని వాళ్ళు తెలిసిన 5-6 పేర్లు రాశారు, 10 మంది పేరు రాశారు. ఆ 10 మంది పేర్లతో వాళ్ళకి తెలిసి తెలియకుండా సగం సగం చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదండి. మనం అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండడం కోసం ఈరోజు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. కాబట్టి మీరు ఒక డైరీ పెన్ తీసుకున్న తర్వాత మీ కాంటాక్ట్ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు అంటే, ఒక టేబుల్ ప్రకారం, ఒక ఫార్ములా ప్రకారం మీరు మీ యొక్క కాంటాక్ట్ లిస్ట్ మీరు ప్రిపేర్ చేయండి. ఆ ఫార్ములా వచ్చేసి ఫ్రెండ్ ఫార్ములా అండి. ఫ్రెండ్ అంటే కేవలం ఫ్రెండ్ని మాత్రం ఇన్వైట్ చేయడం కాదండి, ఫ్రెండ్ ఫార్ములా మాత్రమే. ఫ్రెండ్ అంటే మీకు తెలిసిన కాంటాక్ట్ లిస్ట్ ఎవరైతే ఉన్నారో అందులో మొత్తంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్ లిస్ట్ రాయండి. ఫ్రెండ్స్ లిస్ట్ అయిపోయిన తర్వాత రిలేషన్స్ లిస్ట్ రాయండి, దాంతోపాటు ఇన్స్టిట్యూషన్ లిస్ట్ రాయండి, దానితో పాటుగా ఎంప్లాయీస్ లిస్ట్ రాయండి,
అండ్ నైబర్స్ లిస్ట్ రాయండి. అట్ ద సేమ్ టైం వచ్చేసి డిఫరెంట్ జోన్ పీపుల్ ఉంటారండి, డిఫరెంట్ జోనర్ సంబంధించిన పీపుల్ ఉంటారు. డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, పొలిటీషియన్ లీడర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా డిఫరెంట్ జోన్ పీపుల్ ఉంటారు. సార్ మరి వాళ్ళు కూడా మై రీఛార్జ్లోకి వస్తారంటే 100% వస్తారండి. ఎందుకంటే మై రీఛార్జ్ అన్న ప్రోడక్ట్ ఏంటండి? పేస్ట్, సోపు, ఆయిల్, కారం, పసుపు, మసాలా, ఫ్లోర్ క్లీన్, బాత్రూమ్ క్లీనర్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్, ఇలా ఎవరికైనా సరే అవసరం లేని వస్తువు అంటే ఏది లేదు. భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి మై రీఛార్జ్ కంపెనీలో ఉన్న ఏదో ఒక రకమైన ప్రొడక్ట్స్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాల్సిందే, అతనికి అవసరమయ్యేదేనండి. అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మనం చెప్పాలనుకున్నప్పుడు ముందుగా మన దగ్గర వచ్చేసి ఏమి ఉండాలి అంటే వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్ ఉండాలి. చాలా మంది చేసే మిస్టేక్ వచ్చేసి ఏంటంటే ఈ కాంటాక్ట్ లిస్ట్ అనేది కరెక్ట్గా ప్రిపేర్ చేయలేకపోతుంది. మీరు గుర్తుంచుకోండి, నేను ఇంతకుముందు మీటింగ్లో కూడా చెప్పాను, మీరు అమీర్పేట వెళ్ళాలంటే ఆటో ఎక్కుతారు, ఆదిలాబాద్ వెళ్ళాలంటే బస్ ఎక్కుతారు, అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్ ఎక్కుతారండి. అదే మరి మీరు ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు ఏం ఎక్కుతారండి? ఎక్కడికి వెళ్ళలేము. గమ్యం లేని పడవ అనేది అక్కడ ఆగిపోతుంది తప్ప ముందుకు వెళ్ళే అవకాశం లేదు. మన గమ్యాన్ని డిసైడ్ చేసేది ఏదైనా ఉంది అంటే అది మన కాంటాక్ట్ లిస్ట్ మాత్రమే. మీరు ఫోన్ ఓపెన్ చేస్తే ఈ రోజు మీ ఫోన్లో చూడండి, మినిమం ఎవరి దగ్గర తీసుకున్న ఒక 400 నుంచి 500, 600, 1000, 1500 కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. మీరేం చేస్తారంటే మీ ఫోన్లో ఉన్న ప్రతి ఒక్క కాంటాక్ట్ రాయండి. మీరు ముందుగా జడ్జిమెంట్ చేయకండి. చాలా మంది ఏంటంటే ముందే జడ్జ్ చేస్తారు, వీళ్ళు వస్తారు, వీళ్ళు రారు, వీళ్ళు వస్తారు, వీళ్ళు రారు. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే యాజ్ పర్ సిలబస్ మీ ఫోన్ ఓపెన్ చేసి ఎన్నైతే కాంటాక్ట్ లిస్ట్ ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ కాంటాక్ట్ లిస్ట్ అంతా కూడా మీరు మీ డైరీలో మెన్షన్ చేయండి. అది కూడా ఎలా మెన్షన్ చేస్తారు? ఒక టేబుల్ ప్రకారం రాయండి. మస్ట్ మెయింటైన్ కాంటాక్ట్ లిస్ట్ టేబుల్. కాంటాక్ట్ లిస్ట్ టేబుల్ కంపల్సరీ మీ దగ్గర ఉండాలండి. ఆ టేబుల్ ఈ విధంగా ఉంటుంది. చూడండి, మీరు ఇక్కడ వచ్చేసి సీరియల్ నెంబర్, నేమ్, ఫోన్ నెంబర్, ఏరియా, ఏజ్ అండ్ ఆక్యుపేషన్, ఇలా మొత్తంగా వచ్చేసి 5 కాలమ్స్ ఉంటాయండి మీ దగ్గర వచ్చేసి. సార్ మీరు చెప్పారు బాగానే ఉందండి, నేమ్, ఫోన్ నెంబర్ అయితే ఇంపార్టెంట్, కానీ ఏరియా ఎందుకు ఇంపార్టెంట్ సార్ అని అడుగుతారు. కొంతమంది ఏజ్ ఎందుకు ఇంపార్టెంట్ సార్, కొంతమంది ఆక్యుపేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటారు. సో మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మై రీఛార్జ్ అనేది కేవలం ఒక ఏరియాలో ఉండి చేసే బిజినెస్ కాదండి, త్రూ అవుట్ ఇండియాలో ఎక్కడున్నా చేసుకునే బిజినెస్. ఈ రోజు మనకు గోదావరి రామగుండంలో ఫ్రాంచైజ్ అవుట్లెట్ స్టోర్ ఉంది, నల్గొండలో ఉంది, హాలియాలో ఉంది, ఒంగోలులో ఉంది, పిఠాపురంలో ఉంది. ఇలా ప్రతి ఏరియాలో మన స్టోర్స్ ఉన్నాయండి. స్టోర్స్ ఉన్న ప్రతి చోట మన మీటింగ్స్ ఉంటాయి. మరి మీకున్న కాంటాక్ట్ లిస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఊర్లో ఉండరు కదండి. మీకు తెలిసిన చాలా మంది ఉండొచ్చు, చెప్పాను కదా, మల్టిపుల్ కేటగిరీ పీపుల్స్ మనం లిస్ట్ ప్రిపేర్ చేస్తాం. రిలేషన్స్ ఉన్నారు, ఇన్స్టిట్యూషన్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, నైబర్స్ ఉన్నారు. నేను పూర్వం ఒక రూమ్ దగ్గర ఉండేవాడిని, ప్రజెంట్ వచ్చేసి ఒక ఇంటికి షిఫ్ట్ అయిపోయాను. ఫ్యూచర్లో వేరే ఇంటికి షిఫ్ట్ అవుతుండొచ్చు, హైదరాబాద్ ఉన్నప్పుడు. విలేజ్ అయితే ఒకటి ఉంటుంది, కానీ ఇక్కడ వచ్చిన ప్రతి చోట కూడా నాకు కొంతమంది నైబర్స్ పరిచయం అవుతున్నారు. వాళ్ళకు కూడా మనం మై రీఛార్జ్ ప్లాన్ల కింద ఇన్వాల్వ్ చేయొచ్చు. కాబట్టి ఏం చేయాలి, మీరంతా కూడా వాళ్ళందరి కాంటాక్ట్ లిస్ట్ ఈ విధంగా ప్రిపేర్ చేయండి. ఏరియా ఎందుకు ఇంపార్టెంట్, ఏజ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక్కొక్క ఏజ్ పర్సన్కి వచ్చేసి ఒక రిక్వైర్మెంట్ ఉంటుందండి. మై రీఛార్జ్ కంపెనీలో రీసెంట్గా నేను ఒక పర్సన్ కలిసినప్పుడు నన్ను అడిగారు, సార్ నాకు డయాబెటీస్ ఉందండి, డయాబెటీస్ సంబంధించి మీ దగ్గర ఏమైనా న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పేసి అడిగారు. డైరెక్ట్ అతనికి వెళ్ళేసి మన దగ్గర ఉన్న జీవన్య టాబ్లెట్స్ ఇచ్చానండి, మంచి రిజల్ట్ ఉంది. ఆయన తీసుకోవడంతో పాటు వాళ్ళు తెలిసిన ఫ్యామిలీ రిలేషన్స్కు ఓన్లీ ప్రోడక్ట్ని చెప్పాడు. ఆ ఏజ్కి ఆ ప్రాబ్లం ఉంది. నాకు మొన్న ఒక పర్సన్ ర్యాపిడో వెళ్తూ మాట్లాడుతున్నప్పుడు, బ్రదర్ ఇంకేమైనా ఆపర్చునిటీస్ ఉంటే చెప్పండి, ర్యాపిడో ఎక్కువ కాలం రప్పించుకోలేకపోతున్నాను, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను చెప్పారండి. సో ఆ పర్సన్ కూడా తీసుకొచ్చాను. రీసెంట్గా జస్ట్ 2 days బ్యాక్ ఇన్వాల్వ్ అయిపోవడం జరిగిందండి, పరశురామ్ అని చెప్పేసి. ఏజ్ తగ్గట్టుగా వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అయితే ప్రొడక్ట్ రిక్వైర్మెంట్ కావచ్చు, లేకపోతే ఆపర్చునిటీ రిక్వైర్మెంట్ కావచ్చు. అట్ ది సేమ్ టైం ఆక్యుపేషన్, ఎందుకు ఆక్యుపేషన్ ఇంపార్టెంట్ అని చూసినట్లయితే, కలెక్టర్ అనే పొజిషన్ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం. అదే కలెక్టర్ ఆఫీస్ లో బిల్ కలెక్టర్ కూడా ఉంటారు, అండ్ నార్మల్ జాబ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అందరి లైఫ్ స్టైల్ ఒకలాగా ఉంటుందండి, ఒక్కొక్క జాబ్కి సంబంధించిన లైఫ్ స్టైల్ ఒక్కలాగా ఉంటుంది. సో బేసిక్ గా ఉన్న ఒక నార్మల్ జాబ్ చేసే పర్సన్ కి 100% ఆపర్చునిటీ రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి అతను ఆక్యుపేషన్ ప్రకారం మనం ఇన్వైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆక్యుపేషన్ కూడా ఇంపార్టెంట్. కంపల్సరీ రేపు మార్నింగ్ లేదా ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి మీకు ఒక ఐడియా వస్తుందండి. మీరేం చేస్తారు అంటే ఒక డైరీ తీసుకొని మీ డైరీలో ఈ విధంగా కాంటాక్ట్ లిస్ట్ ప్రిపరేషన్ చేయండి. తూచా తప్పకుండా పాటించండి. ఒక స్కూల్కి వెళ్తే ఎలాగైతే ప్రతి ఒక్క హోంవర్క్ని మనం కంపల్సరీ చేసుకుంటూ వెళ్ళిపోతామో, ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే సక్సెస్ వస్తుంది, లేకపోతే రాదండి. గ్యారంటీగా చెప్తున్నాను. ఇక్కడ ఉన్న సిస్టమ్ని మనం ఫాలో అవుతేనే సక్సెస్ వస్తుంది, సిస్టమ్ని ఫాలో అవ్వకపోతే రాదు. మీరు ఈ రోజు కూడా నాతో సహా నేను కూడా కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేయలేదండి, ఎందుకంటే నేను డే 1 నుంచి కూడా ఈ యొక్క సబ్జెక్ట్ ప్రిపరేషన్ వరకు వేరే వాటిలో ఉండేసి లాస్ట్ 3 months గా ఫౌండేషన్ మీద నేను ఎక్కువ ఫోకస్ చేశాను. అంటే ఫ్రాంచైజ్ అవుట్లెట్స్ రావడం గురించి కానీ, లేకపోతే ఇంకేదైనా సగర్ వర్క్ గురించి కావచ్చు. ఈ రోజు బేసికల్ ట్రైనింగ్ చేశాం కదా, రేపు మార్నింగ్ నేను నా లిస్ట్ చూపిస్తాను. లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యే లోపు మీరు అందరూ కూడా అటెండ్ అవుతారు. అటెండ్ అయ్యే లోపు నా కాంటాక్ట్ లిస్ట్ చూపిస్తానండి. మీరు కూడా లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యే లోపు మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా 60% కాంటాక్ట్ లిస్ట్ డేటా అనేది
మీరు ఆ రోజు లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మీ డైరీలో చూపించాల్సి ఉంటుందండి. వితౌట్ డైరీ అనే పర్సన్స్ ఎవరు కూడా లీడర్షిప్ ట్రైనింగ్ ఎలిజిబిలిటీ కాదు. ఈ పాయింట్ నోట్ చేసేసుకోండి. నెక్స్ట్ మనకు లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కంపల్సరీ మీ దగ్గర డైరీ ఉండాలి. మీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ లో మినిమం 60% ఆఫ్ కాంటాక్ట్ లిస్ట్. ఎందుకు నేను మినిమం 60% అని చెప్తున్నాను, మరి 100% అని చెప్పొచ్చు కదా అంటే, మనకు తెలియకుండా చాలా మంది దగ్గర నెంబర్స్ మనం సేవ్ చేసుకుంటాం. నిజంగా ఇప్పుడు మనం వాళ్ళకి కాల్ చేసినా వాళ్ళ ద్వారా మనకు తెలియదు, మన ద్వారా వాళ్ళకి తెలియదండి. అలాంటి టైంలో మనం ఇంటరాక్ట్ అవ్వలేకపోవచ్చు. కాబట్టి ఒక 60% పీపుల్ అయితే మనకు తెలియకుండా ఉన్నారండి, వాళ్ళ నెంబర్ మన దగ్గర ఏముండదు. ఆ 60% కాంటాక్ట్ లిస్ట్ మస్ట్ అండ్ షుడ్ గా మీ డైరీలో ఉండాలి. లేకపోతే లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీరు వచ్చినా అటెండ్ అయినా కూడా ఖచ్చితంగా మీరు వెనుతిరిగి వెళ్లాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం రూల్స్ పెట్టుకుంటామో, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అని చెప్పేసి, ఇలా రూల్స్ ప్రకారం వెళ్ళినప్పుడు, సిస్టమ్ ప్రకారం వెళ్ళినప్పుడు మాత్రమే మన సక్సెస్ అనేది మనతో జర్నీ చేస్తుంది. కాబట్టి ఈ విధంగా మీరు కాంటాక్ట్ లిస్ట్ ప్రిపరేషన్ చేసేసుకోండి. ఇలా మీరు ప్రిపేర్ చేసిన కాంటాక్ట్ లిస్ట్ లో మీకు 2 కేటగిరీ పీపుల్స్ ఉంటారండి. ఆ 2 కేటగిరీ పీపుల్స్ మీరు వచ్చేసి ఏం చేస్తారంటే రౌండ్ ఫిగర్ చేసుకోండి. అందులో మొదటి వన్ వచ్చేసి హాట్ కాంటాక్ట్ లిస్ట్, సెకండ్ వన్ వచ్చేసి కోల్డ్ కాంటాక్ట్ లిస్ట్ అండి. ఈ హార్డ్ కాంటాక్ట్ లిస్ట్ అనే వాళ్ళు ఎవరు అంటే, ఆపర్చునిటీ అవసరం ఉన్న వాళ్ళు. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ మనకు తెలిసిన వాళ్ళే కాబట్టి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం హార్డ్ కాంటాక్ట్ లిస్ట్కి ఇస్తామండి. నిజంగా ఒక అవకాశం దొరికితే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళని మీరు రౌండప్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం చెప్తే వినే వాళ్ళు ఉంటారు. మనం చెప్తే వినే వాళ్ళు మాక్సిమం నియర్ అండ్ డియర్ పీపుల్స్ ఉంటారండి. వాళ్ళు మీరు డైరెక్ట్ గా ఫస్ట్ వెళ్ళి ఈ యొక్క హార్డ్ కాంటాక్ట్ లిస్ట్ తో కనుక మీరు కొలాబరేట్ అయినట్లయితే, అంటే మీరు వాళ్ళతో ఈ మై రీఛార్జ్ గురించి షేర్ చేసుకున్నట్లయితే వాళ్ళు ఇమీడియట్ గా ఇన్వాల్వ్ అయిపోతారు. మనం ఎలాగైతే ఇన్వాల్వ్ అయినా వాళ్ళు ఇమీడియట్ గా ఇన్వాల్వ్ అవుతారండి. అలా ఇమీడియట్ గా ఇన్వాల్వ్ అయినప్పుడు మనకు కొంత పేమెంట్ వస్తుంది, మనకు కొంత అమౌంట్ వస్తుంది. వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసినప్పుడు, మనం వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మనకు ప్రొడక్ట్ మీద కొంత నాలెడ్జ్ వస్తుంది. అప్పుడు మనం వెళ్ళి ఏం చేస్తాము, సెకండ్ కేటగిరీ పీపుల్, కోల్డ్ కాంటాక్ట్ లిస్ట్ వల్ల మనం టచ్ చేస్తాం. ఈ కోల్డ్ కాంటాక్ట్ లిస్ట్ అనే వాళ్ళు ఎవరు అంటే, కేవలం వస్తువులు మాత్రమే కొనుగోలు చేసేవాళ్ళు. ఇందాక మీకు చెప్పాను, ఒక పర్సన్ డయాబెటీస్ ప్రాబ్లం ఉంది, ఆ ప్రోడక్ట్ తీసుకున్నారని. అతను ప్రమోషన్ చేయలేరు, ఏజ్డ్ పర్సన్ వచ్చేసి. కానీ ప్రోడక్ట్ కనుక అవసరం. మన కంపెనీలో చాలా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయండి. లివ్ 2000 కావచ్చు, లేకపోతే ఒమేగా 369 కావచ్చు, షీలాజిత్ కావచ్చు. వండర్ఫుల్ ప్రొడక్ట్స్ అండి. ఇవి మా ఇంట్లో వాడుతున్నాను కూడా చెప్తున్నా. మిగతావి కూడా వండర్ఫుల్ ప్రొడక్ట్స్. బట్ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన ప్రొడక్ట్స్ గురించి నేను చెప్తున్నానండి. మాంగోల్ అయితే అల్టిమేట్ మనకు తెలిసిందే. ఓన్లీ కేవలం మాంగోలు కూడా ప్రమోషన్ చేసుకుంటూ, మాంగోలు హోల్సేల్ గా రిటైల్ గా కూడా అమ్ముకుంటూ నార్త్ లో చాలా మంది ఎవ్రీ మంత్ 20,000 30,000 రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనం రాసుకున్న మనం ప్రిపేర్ చేసుకునే కాంటాక్ట్ లిస్ట్ లో కోల్డ్ కాంటాక్ట్స్ ఉంటాయండి. వాళ్ళు కేవలం వస్తువులు కొనుగోలు చేసేవాళ్ళు. అండ్ మనం సక్సెస్ అయ్యాక బిజినెస్ ప్లాన్ చేసేవాళ్ళు. కొంతమంది దగ్గరికి వెళ్ళి చెప్తే, ఇది మై రీఛార్జ్ ప్రొడక్ట్ బేసా, వెస్టేజ్ చూసాం, యామ్వే చూసాం, ఆ కంపెనీ చూసాం, ఈ కంపెనీ చూసాం, ఇలా మాట్లాడతారు తప్ప ఇన్వాల్వ్ అవ్వరు. కొంతమంది చిన్న చూపు చూసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. ఈ రోజు నన్ను చిన్న చూపు చూస్తున్నారు ఈ విషయంలో వచ్చేసి. బట్ నో వరీస్, మనం సక్సెస్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళు బిజినెస్ ప్లాన్ చేస్తారండి. మనం ఎక్కడో టాప్ ఆఫ్ ద పొజిషన్ లో ఉంటాం, వాళ్ళు ఎక్కడో డౌన్ లో ఉంటారు. అది కామన్ గా జరిగేదే, నో వరీస్. బట్ మనం ప్రిపేర్ చేసిన లిస్ట్ లో ఏవైతే ఉన్నారో, ఈ హాట్ కాంటాక్ట్ లిస్ట్ పీపుల్ ని, కోల్డ్ కాంటాక్ట్ లిస్ట్ ని మీరు సపరేట్ చేసుకోండి. సపరేట్ చేసుకున్న తర్వాత మీ వర్క్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ వర్క్ వచ్చేసి కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేయాలండి. ఈ కాంటాక్ట్ లిస్ట్ లో 60% ఆఫ్ డేటా అనేది మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఈ కొన్ని హైలైట్ పాయింట్స్ మిమ్మల్ని లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అడుగుతానండి. ఎవరైతే కరెక్ట్ గా చెప్పగలుగుతారో వాళ్ళు 100% వాళ్ళకు తగ్గ రికగ్నైజేషన్ ఉంటుంది, వాళ్ళ తగ్గ సర్వీస్ సపోర్ట్ సపరేట్ గా ఉంటుంది. మీరు కేవలం వింటున్నారా, వింటూ నేర్చుకుంటున్నారా అనేది మీకు అక్కడ తెలుస్తుంది. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు అవర్ పాయింట్, మనం ప్రిపేర్ చేసుకున్న 4 బేసిక్ ట్రైనింగ్ లో 4 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, 4 స్టేజ్ ఏవైతే ఉన్నాయో, అందులో ఫస్ట్ వన్ వచ్చేసి కాంటాక్ట్ లిస్ట్ ప్రిపరేషన్ కంప్లీట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ చేయాల్సిన పని వచ్చేసి ఏంటి, ఇన్విటేషన్. మై రీఛార్జ్ మీరు సక్సెస్ కావాలి అంటే కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇన్విటేషన్ చేయాలి. ఇన్విటేషన్ చేయకుండా వాళ్ళకి తెలియదండి. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ డైరీలో కాంటాక్ట్స్ అనేవి రాసుకుంటారు. మరి మీరు రాసుకున్నట్టు వాళ్ళకి ఏమైనా దేవుడు కళ్ళు వచ్చి చెప్తారా, పలానా లక్ష్మణ్ వచ్చేసి మీ కాంటాక్ట్ లిస్ట్ రాసుకున్నారు, వెళ్ళి మై రీచ్ లో జాయిన్ అయిపోయి డబ్బులు వస్తాయని చెప్పరు కదా, మనమే చెప్పాలి. చాలా మంది చెప్పడానికి నామోష్ పడతారండి. అలా అస్సలు నామోష్ పడద్దు. ఎందుకంటే వీఆర్ గివింగ్ ఆపర్చునిటీ, అవకాశాన్ని మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇంత కాంపిటీషన్ ఇప్పుడు ప్రతిరోజు అవసరాలు పెరుగుతున్నాయి, ఖర్చులు పెరుగుతున్నాయి, ఇబ్బందులు పెరుగుతున్నాయి, సంపాదన పెరగట్లేదండి. నిన్న మీటింగ్ లో కూడా చెప్పానండి, మెట్రోపాలిటన్ సిటీస్ లో బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, హైదరాబాద్ లాంటి సిటీస్లలో 1,00,000 సంపాదించే వ్యక్తి కూడా ఫినాన్షియల్ గా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. అవసరానికి మించిన ఖర్చులు పెరిగిపోవడం వల్ల క్రెడిట్ కార్డు తీసుకుని, రీసెంట్ గా న్యూస్ పేపర్లో, టీవీలలో కూడా క్రెడిట్ కార్డులు భరించలేక, టార్చర్ భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేస్తున్నారు, అవకాశాన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, ఆపర్చునిటీ ఇస్తున్నారు. ఆ ఆపర్చునిటీలో వాళ్ళు ప్రమోషన్ చేయకపోయినా,
అండ్ వాళ్ళు ఎవరికి చెప్పకపోయినా సరే అట్లీస్ట్ వాళ్ళకి అవసరమైన వస్తువులు వాళ్ళు కొనుక్కున్నా కూడా ఒక క్వాలిటీ ప్రొడక్ట్ తీసుకుంటూ, అది కూడా మార్కెట్ కంటే తక్కువ రేట్ తీసుకుంటూ, డిస్కౌంట్ క్యాష్ బ్యాక్ లాంటి ఆఫర్లు పొందుతూ ఎంతో కొంత అమౌంట్, ఒక 1000-2000 రూపాయలు, అట్లీస్ట్ 500 రూపాయలు సేవ్ చేసుకున్నా వాళ్ళ లైఫ్ టైం వచ్చేసి ఆ ఇన్కమ్ వాళ్ళకి ఎంత అవుతుందో ఒకసారి మీరు కౌంట్ చేసుకోండి. సో కాబట్టి మీరు కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇన్విటేషన్ చేయడానికి ఎలాంటి మొహమాటం చెందొద్దండి. ఇన్విటేషన్ కూడా పలు రకాల ప్రాసెస్ లో కనుక మనం చెప్పుకుంటూ వెళ్ళామంటే ఈజీ అవుతుంది. సో ఇన్విటేషన్ కూడా మనకు ఒక మెథడ్ ఉంటుందండి. ఆ మెథడ్ వచ్చేసి ఫామ్ మెథడ్, FORM అండి. మీరు ఎవరిని టచ్ చేసినా, మీరు కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసినా, మీరు ఇన్విటేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ ఫామ్ మెథడ్ ని మీరు యూస్ చేసుకోండి. ఈ ఫామ్ మెథడ్ లో వచ్చేసి ఎలా ఉంటుందంటే, F అంటే ఫ్యామిలీ అండి, O అంటే ఆక్యుపేషన్, R అంటే రీక్రియేషన్, M అంటే మనీ మెసేజ్. మీరు ఎవరికి కాల్ చేసినా ఈ ప్రొసీజర్ లో వెళ్ళండి. చాలా మంది ఏం చేస్తారంటే ఫోన్ చేయగానే డైరెక్ట్ గా మై రీఛార్జ్ కంపెనీ బాగుంది, 13 లక్షలు వస్తే జాయిన్ అయిపోదాం పా అని చెప్పడం మొదలు పెడతారు. అలా అస్సలు చేయొద్దండి. ఎందుకంటే మీ ఫోన్ లో 100 నెంబర్లు ఉన్నా, 1000 నెంబర్లు ఉన్నా, ప్రతి నెంబర్ తోటి, ప్రతి పర్సన్ తోటి మీరు డైరెక్ట్ గా రోజు కమ్యూనికేషన్ లో ఉండరు. కాబట్టి ఏ వ్యక్తికైనా మీరు కాల్ చేసి డైరెక్ట్ గా బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసే బదులు ఫస్ట్ ఫ్యామిలీ గురించి మాట్లాడండి. ఫ్యామిలీలో అందరూ బాగున్నారా? తను మీకు అన్న అవుతే అన్న బాగున్నావా, వదిన బాగుందా, పిల్లలు బాగున్నారా? ఒకవేళ అల్లుడైతే అల్లుడు బాగున్నావా, బిడ్డ బాగుందా, పిల్లలు బాగున్నారా? అన్న అయితే ఇలా ఏ రిలేషన్ అయినా సరే ఫస్ట్ ఫ్యామిలీ గురించి మాట్లాడండి. కొన్ని రోజుల తర్వాత కొంతకాలం గ్యాప్ వచ్చింది, మీకు తెలిసిన మీ ఫ్రెండ్ రిలేటివ్ మీకు కాల్ చేసి బాగున్నావా అని చెప్పేసి మాట్లాడితే మీకు ఎంత ఆనందంగా అనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనం ఒక పర్సన్ కాల్ చేసినప్పుడు పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఫస్ట్ ఫ్యామిలీ గురించి మాట్లాడిన తర్వాత మెల్లగా ఆక్యుపేషన్ దగ్గర రండి. ఆక్యుపేషన్ లో ఏం చేస్తున్నావు, లేదా చేస్తున్న జాబ్ ఎలా ఉంది, ఈ విషయం గురించి అడిగినప్పుడు నీకు తెలియదు ఏముంది, రెగ్యులర్ చేసే పని ఇదే కదా, లేకపోతే ఎవరైనా జాబ్ చేంజ్ చేస్తే వాళ్ళని జాబ్ చేంజ్ అయినా మాట్లాడతారు. వాళ్ళ ఆక్యుపేషన్ గురించి మాట్లాడగానే నెక్స్ట్ రీక్రియేషన్ స్టార్ట్ చేయండి. ఈ రీక్రియేషన్ అనేది ఏంటి అంటే, ఈ రోజున్న సిచ్యువేషన్ లో ఇందాక మీకు చెప్పాను, 1,00,000 సంపాదించే వ్యక్తి కూడా ఫినాన్షియల్ ఏదో రకంగా సఫర్ అవుతున్నారని చెప్పేసి. నాకు తెలిసి మన కమ్యూనికేషన్ లో మాక్సిమం పీపుల్ వచ్చేసి ఒక 20,000, 30,000, 50,000, అరౌండ్ ₹1,00,000 సంపాదించిన కూడా ఉండొచ్చు. కానీ ఒక మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ రేంజ్ లో మాత్రం ఎక్కువ 30,000, 40,000 రూపాయలు సంపాదించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ప్రతి వ్యక్తి కూడా ఫైనాన్షియల్ సఫర్ అవుతుంటారంటే అప్పుడు వాళ్ళకి చెప్పండి. సో ఎలా ఉంది మరి, శాలరీ ఏమైనా ఇంక్రిమెంట్ వచ్చిందా, అమౌంట్ సరిపోతుందా, ఖర్చులు ఎట్లున్నాయి? ఎందుకంటే ఈరోజు నాకు తెలుస్తుందండి, రీసెంట్ గా మా అబ్బాయిని వచ్చేసి స్కూల్లో జాయిన్ చేయించాను. నా డిగ్రీ వరకు కూడా, నా డిప్లొమా కంప్లీట్ అయ్యే వరకు కూడా నాకు ఒక 30,000 రూపాయలు ఖర్చు అవ్వలేదండి. బట్ మా అబ్బాయి స్కూల్ ఫీజు వచ్చేసి సంవత్సరానికి వచ్చేసి 45,000 రూపాయలు. ఈ 45,000 రూపాయలు కేవలం స్కూల్ ఫీజు మాత్రమేనండి. బుక్స్ ఫీజు సపరేట్ గా, డ్రెస్ ఫీజు సపరేట్ గా, వాళ్ళు రెడ్ డే అని చెప్పి, గ్రీన్ డే అని, ఎల్లో డే అని, రోజుకు ఏదో కొత్త రకాల యాక్టివిటీస్ చేస్తుంటారు. ఇవన్నీ కలుపుకునే రోజు నాకు ఒక 70,000-80,000 రూపాయలు ఖర్చు వస్తుంది. అంటే నా లైఫ్ మొత్తంలో చదువుకు కూడా అంత ఖర్చు రాలేదు. మరి అలాంటప్పుడు మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ పిల్లలు ఉంటారు, వాళ్ళకి చదువులు ఉండుంటాయి. ఈరోజు చదువుకుంటే రావట్లేదండి, చదువుకుంటే వస్తుంది. ఎన్ని ఎక్కువ డబ్బులు పోస్తే అంత ఎక్కువ చదువు వచ్చే అవకాశం ఈరోజు మార్కెట్లో ఉంది. కాబట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి కానీ, వాళ్ళ అవసరాల గురించి కానీ అడిగినప్పుడు ఏ వ్యక్తి అయినా డిసప్పాయింటెడ్ గానే మాట్లాడతారు. నేనైనా డిసప్పాయింటెడ్ గా మాట్లాడతాను. ₹1,00,000 సంపాదిస్తున్నా కూడా. ఆ వ్యక్తికి చెప్పండి, ఫైనల్ గా వచ్చేసి మనీ మెసేజ్ దగ్గర తీసుకోనండి. ఈ మనీ మెసేజ్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత మీరు చెప్పాల్సిన ఇన్విటేషన్ ఏంటి అంటే, మై రీఛార్జ్ కంపెనీలో ప్రోడక్ట్ కొనుక్కోవాలనో, లేకపోతే జాయిన్ అయితే డబ్బులు వస్తాయనో, జాయిన్ చేయలేదన్న విషయం మీరు చెప్పకండి. మీరు కేవలం ఇన్విటేషన్ మాత్రమే చేస్తున్నారు, ప్రజెంటేషన్ చేయట్లేదు. పెళ్లి కార్డు ఇద్దానికి మాత్రమే వెళ్తామండి. పెళ్లి కూతుర్ని, పెళ్లి కొడుకుని తీసుకెళ్లి ప్రతి ఇంట్లో తాళి కట్టించుకుని రాము. పెళ్లి అనేది ఇస్ ద ప్లాన్, షో ద ప్లాన్. ప్లాన్ ప్రజెంటేషన్ సపరేట్, అండ్ పెళ్లి కార్డు ఇవ్వడం అనేది ఇన్విటేషన్ లాంటిది. ఇక్కడ మనం ఇన్విటేషన్ మాత్రమే ఇస్తున్నాం. కాబట్టి మీరు ఎవరికి కాల్ చేసినా వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ ఆక్యుపేషన్ గురించి, వాళ్ళ రిక్రియేషన్ అంటే వాళ్ళు చేస్తున్న ప్రొఫెషన్ లో వాళ్ళకున్న సాధక బాధకాల గురించి డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్ గా మనీ మెసేజ్ ఇవ్వండి. వాళ్ళు పడుతున్న ఇబ్బందికి మనీ మెసేజ్ ఉపయోగపడాలండి. మనీ మెసేజ్ మీన్స్ మన మై రీఛార్జ్ ఇన్విటేషన్ అండి. ఇక్కడ నేను స్క్రీన్ మీద రాశాను, కావాలంటే మీరు హారిజాంటల్ గా పెట్టుకొని, అడ్డంగా పెట్టుకొని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు మీ పేపర్ మీద తర్వాత రాసుకోండి. చాలా ఇంపార్టెంట్ కూడా. సో నాకు తెలిసిన ఒక రిలేటివ్ కు కాల్ చేశాను అనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. నాకు తెలిసిన మా బ్రదర్ వచ్చేసి ఇక్కడ ఉప్పల్లో ఒక బైక్ షోరూమ్ లో జాబ్ చేస్తుంటాడు. అన్నయ్య అవుతాడండి. కాల్ చేసి, అన్నయ్య బాగున్నావా, వదిన బాగున్నారా, ఇద్దరు పిల్లలండి, ఒక పాప ఒక బాబు. నిన్నే చేశాను సేమ్ ఇదే కాల్, ఈ విధంగా నేను ఇంప్లిమెంటేషన్ చేశానండి. ఏం చేస్తున్నావు అంటే, జాబ్ చేస్తున్నా. ఎలా ఉంది జాబ్, ఎలా ఉంది మరి, శాలరీ సరిపోతుందా అంటే సరిపోవట్లేదు. ఎందుకు, ఆయనకు వచ్చేది 18,000 రూపాయలు. 18,000 రూపాయలు నలుగురు ఫ్యామిలీ గడపడం, పైగా వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళడం చిన్న విషయం కాదండి. మా వదిన గారు కూడా జాబ్ చేస్తున్నారు. మరి హెల్త్ సహకరిస్తున్నాను, ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి అడిగితే, చాలా ఇబ్బంది అవుతుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు అనే క్వశ్చన్ వచ్చింది. అర్థం కావట్లేదు, ఇబ్బంది అవుతుంది, లేకపోతే ఎక్స్ట్రా ఇన్కమ్ ఉంటే బాగుంటుంది, ఇలాంటి ఆలోచన ప్రతి వ్యక్తికి ఉంటుందండి. ఎండ్ ఆఫ్ ద పాయింట్ మన డిస్కషన్ ఎండింగ్ లో వాళ్ళు మాట్లాడే మాట ఇదే. అప్పుడు ఏం చేస్తామంటే, ఈ మధ్య నేను మై రీఛార్జ్ అనే కంపెనీకి సంబంధించిన ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకునే ప్లాన్ విన్నాను. చాలా బాగుంది. ₹1 పెట్టుబడి లేకుండా
మన పని మనం చేసుకుంటూ, మనం చేసే పనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వర్క్ చేసుకొని మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్పానండి, మన పని మనం చేసుకుంటూ, ₹1 పెట్టుబడి లేకుండా మన పని మనం చేసుకుంటూ, మనం చేసే పనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వర్క్ చేసుకొని మంచి ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది. పైగా మనం ఒక్కరమే కాకుండా టీం వర్క్ చేసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ మీలాంటి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు, ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి, ఆల్రెడీ మీలాంటి ప్రొఫెషన్. ఇప్పుడు ఆయన ఒక షోరూమ్ లో పనిచేసిన కాబట్టి నీలాగా షోరూమ్ లో పనిచేసే వాళ్ళు, ఆయన ఒక కండక్టర్ అయితే నీలాంటి కండక్టర్స్, ఆయన ఒక జాబ్ చేసే వ్యక్తి అయితే నీలాగా జాబ్ చేసే వాళ్ళు. ఇలా మీలాంటి మీన్స్ ఏంటంటే వాళ్ళు చేసే ప్రొఫెషన్ సంబంధించి. మనం ఇందాక కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆక్యుపేషన్ ఎందుకు అవసరమైందో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా నేమ్, ఫోన్ నెంబర్, ఏరియా, ఏజ్, ఆక్యుపేషన్ ఈ అన్ని రాసుకున్న తర్వాత అది మీ ఇన్విటేషన్కి చాలా ఈజీ అవుతుందండి. సో మీలాంటి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కూడా మై రీఛార్జ్లో పార్ట్ టైంగా వర్క్ చేసుకుంటూ వాళ్ళకు వచ్చే ఫుల్ టైం ఇన్కమ్ కంటే ఎక్కువ ఇన్కమ్ తీసుకుంటున్నారు. పార్ట్ టైమే చేస్తున్నారు, వాళ్ళ పనికి డిస్టర్బెన్స్ లేదు, కానీ వాళ్ళు ఫుల్ టైంగా చేస్తున్న వర్క్ వల్ల వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అంతకంటే ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకుంటున్నారు. మీకు కూడా ఉపయోగపడుతుందని కాల్ చేశాను. ఎవరి కోసం కాల్ చేశానంటే నా కోసం కాల్ చేయలేదండి, మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి కాల్ చేశాను. అండ్ నీకు నిజంగా ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవాలని ఉంటే ఒకసారి కంపెనీకి సంబంధించిన ప్లాన్ తెలుసుకో. ఇక్కడ ఎక్కడ కూడా నేను రిక్వెస్ట్ చేయలేదండి. చాలా మంది ఏం చేశారంటే నా కోసం జాయిన్ గా, నేను చెప్తున్నాను వినవా, ఇంతగా నేను చెప్తున్నాను పట్టించుకోవా, ఇలా బెగ్గింగ్ మెథడ్ చేస్తుంటారు, లేకపోతే థ్రెడ్డింగ్ మెథడ్, అంటే వాళ్ళు భయపెడుతుంటారు, నువ్వు ఖచ్చితంగా జాయిన్ కావాలి, ₹730 పెట్టి మాంగోలు కొనుక్కోకపోతే నాతో మాట్లాడొద్దు అని చెప్తుంటారు. ఇది కాదండి ప్రాసెసింగ్ వే. యువర్ ద బాస్. ఆయనకు అవకాశం ఇచ్చేవాడానికి అంటే ముందు నిమిషం వరకు కూడా మీరు బాసేనండి. మీరు ఏం చేస్తున్నారు, ఒక అవకాశాన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అందుకే చెప్పండి, ఎలాంటి ఎక్స్ట్రా ఇన్కమ్, ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేకుండా, నువ్వు చేస్తున్న పనికి డిస్టర్బెన్స్ లేకుండా మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. పైగా నువ్వు ఒక్కనే కాకుండా టీం వర్క్ చేసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ నీలాంటి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఇందులో పార్ట్ టైంగా వర్క్ చేసుకుంటూ ఫుల్ టైం కంటే ఎక్కువ ఇన్కమ్ సంపాదిస్తున్నారు. నీకు కూడా ఉపయోగపడుతుందని కాల్ చేస్తాను. నేను జస్ట్ నీకు సపోర్ట్ చేస్తున్నాను అంతే. నేను అడగట్లే రమ్మని చెప్పేసి, నీకు ఉపయోగపడుతుందని కాల్ చేసిన. నిజంగా నీకు ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, రమ్మని మనం బదలాడద్దు. నీకు నిజంగా ఎక్కువ ఇన్కమ్ సంపాదించాలని ఆలోచన ఒకసారి కంపెనీకి సంబంధించిన ప్లాన్ తెలుసుకో. ఇది పర్ఫెక్ట్ ఇన్విటేషన్ అండి. ఇలా ఇన్వైట్ చేస్తేనే ఎదుటి వ్యక్తి వచ్చే అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఏంటో చెప్పు అని చెప్తుంటారు. అక్కడ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది ప్లాన్ తెలుసుకుంటే, సరే ఏంటో చెప్పు అని చెప్తుంటారండి. అలాంటి వాళ్ళకి మనం చేయాల్సిన ఫస్ట్ పని వచ్చేసి ఏంటి అంటే, డైరెక్ట్గా మనం ప్లాన్ షో చేయకుండా ఫస్ట్ ప్రయారిటీ కింద మనం చేసే పని వచ్చేసి ఏంటి అంటే, డైరెక్ట్గా కలిసే ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఫస్ట్ ప్రయారిటీ కింద లైవ్లో కలిసి మాట్లాడే ప్రోగ్రామ్ పెట్టుకోండి. మీరు ట్రైనింగ్ ఫుల్ డే లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకున్న తర్వాత మీకు ఎలా మాట్లాడాలి అనే విషయం గురించి, మీకు కమ్యూనికేషన్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ మీరు మొదలవుతాయి. కాబట్టి మీరు అప్పుడు లైవ్ లో చెప్పుకోవచ్చు. లేదా ఒకవేళ మీరు డైరెక్ట్ గా కలవలేని సిచ్యువేషన్ కనుక ఉన్నట్లయితే, దూరంలో కనుక ఉన్నట్లయితే, సెకండ్ ప్రయారిటీ కింద ఏం చేస్తారు, జూమ్ కు రమ్మని చెప్పండి. మై రీఛార్జ్ కంపెనీకి సంబంధించి ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం జూమ్ మీటింగ్స్ నడుస్తుంటాయి. ఆ జూమ్ మీటింగ్ లో మనలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు అని చెప్పేసి ఆ జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేయండి. ఒకవేళ అతను జూమ్ మీటింగ్ రాలేని పక్షంలో కనుకున్నట్లయితే ఫైనల్ ఆప్షన్ కింద యూట్యూబ్ లో మన బిజినెస్ వీడియోకి సంబంధించి వీడియోస్ ఉంటాయండి, మన ప్లాన్ కి సంబంధించి. ఆ వీడియోస్ లింక్ పంపించండి. ఓకేనా? ఇలా మీరు ఏ విధంగా పాసిబిలిటీ ఉంటే, డైరెక్ట్ గా కలిసే పాసిబిలిటీ ఉందా, లేకపోతే జూమ్ లో వెళ్ళే పాసిబిలిటీ ఉందా, లేకపోతే ఫైనల్ గా యూట్యూబ్ లో ద్వారా వెళ్ళే పాసిబిలిటీ ఉందా, ఆ లింక్ పంపించే ప్రయత్నం చేయండి. ఇలా చేసిన తర్వాత మీరు ఎవరితో అయితే మాట్లాడతారో వాళ్ళది కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి, ఒక టేబుల్ ప్రిపేర్ చేయండి. అదేంటి సార్ ఇందాక కాంటాక్ట్ లిస్ట్ లో ప్రిపేర్ చేశాం కదా అంటే, అది కాంటాక్ట్ లిస్ట్ టేబుల్ అండి. ఇన్విటేషన్ టేబుల్ సపరేట్ గా ఉంటుంది. ఇన్విటేషన్ టేబుల్ ఈ విధంగా ఉంటుందండి. సేమ్ మస్ట్ మెయింటైన్ కాంటాక్ట్ లిస్ట్ టేబుల్ లాగానే ఇన్విటేషన్ టేబుల్ ఉంటుంది. నేము, ఫోన్ నెంబర్, తర్వాత ఇన్విటేషన్ 1, ఇన్విటేషన్ 2, ఇన్విటేషన్ 3, ఫైనల్ గా రిజల్ట్. ఈ ఇన్విటేషన్ 1, ఇన్విటేషన్ 2, ఇన్విటేషన్ 3 అనేది ఏంటి అంటే, ఇక్కడ మనం ఒక అవకాశం ఉందని చెప్పి ఒక వ్యక్తికి చెప్పాం. ఫస్ట్ ఏమని చెప్పాము వచ్చేసి, జూమ్ కు రమ్మని చెప్పాం. 1వ తారీఖు నేను జూమ్ కు రమ్మని చెప్పానండి, అతను 1వ తారీఖు జూమ్ కు రాలేదు. నేనేం చేస్తాను, ఇన్విటేషన్ 1 లో తను రైట్ టిక్ పెట్టుకుంటాను. రైట్ టిక్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేసి మళ్ళీ కాల్ చేస్తాను, నా జూమ్ కు రాలేదు కదా, ఎందుకు రాలేకపోయావు. అందుకని మీరు ఎవ్రీడే మార్నింగ్ మీ సెషన్ ఎందుకు తెలుసా, డైలీ నేను ఒక 2 గంటలు కష్టపడ్డా కూడా మనం మై రీఛార్జ్ లో పార్ట్ టైం ప్లాన్ చేసుకుని ఇన్కమ్ సంపాదించుకోవచ్చు చెప్తున్నాను. ఆ 2 గంటలలో ఫస్ట్ గంట వచ్చేసి ఉదయం అండి, మార్నింగ్ 7 to 8 లేదా 8 to 9 ఒక గంట సేపు మీరు టైం స్పెండ్ చేసుకోండి. మిగతా 1 hour వచ్చేసి ఈవినింగ్ టైం. మీరు ప్రతిరోజు మార్నింగ్ అవర్స్ లో చేయాల్సిన మేజర్ పని వచ్చేసి ఏంటంటే ఈ పని, ఇన్విటేషన్ చేయండి. సమ్ ఆఫ్ పర్సన్ కి మీరు ఇన్విటేషన్ చేస్తే అతను జూమ్కి వచ్చాడు. జూమ్కి వచ్చిన తర్వాత ఇన్విటేషన్ 2, ఇన్విటేషన్ 3 డాట్ మార్క్ పెట్టేసుకొని రిజల్ట్ లో సక్సెస్ అని పెట్టుకోండి. ఒకవేళ 1వ తారీఖు మీరు ఇన్వైట్ చేసినప్పుడు తను జూమ్ కు రాలేదు, ఎందుకు రాలేదు కనుక్కున్న తర్వాత, సరే మళ్ళీ రేపు జూమ్ ముందు వస్తావా, నీకు ఆ టైంలో పాసిబిలిటీ అవుతుందా, అవ్వట్లేదు.
ఏం చేస్తాం, నో ప్రాబ్లం, జూమ్ లో జరిగిన సేమ్ టాపిక్ మనకు వీడియో కూడా ఉంటుంది, ఆ వీడియో పంపిస్తున్నా అని చెప్పి ఇన్విటేషన్ టు అనే వీడియో పంపించండి. ఆ ఇన్విటేషన్ వీడియో పంపించిన తర్వాత చూసాడా లేదా అని చెప్పేసి మళ్ళీ మీరు తర్వాత కాల్ చేసి అడగండి. అండ్ సెకండ్ టైం టిక్ మార్క్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ కాల్ చేసినప్పుడు వీడియో చూసావా లేదా, ఇన్విటేషన్ 3. ఏ వ్యక్తికైనా 3 సార్లు మాత్రమే అవకాశం ఇవ్వండి, 4సారి 5సారి అవకాశం ఇవ్వద్దు. దీని ద్వారా ఏమవుతుందంటే మీ రిలేషన్ బ్రేక్ అవ్వడం కానీ లేకపోతే మిమ్మల్ని నెగిటివ్ అనుకోవడం కానీ జరుగుతుంది, మనం డిసప్పాయింట్ అవ్వడం కూడా జరుగుతుంది. చాలా మంది ఏంటంటే ఒకరే వ్యక్తిని పట్టుకొని 10 సార్లు 20 సార్లు 30 సార్లు ఫోన్ చేస్తారు. నో, చెప్పాను కదా, ఇంత కాంపిటీషన్ లైఫ్ లో తను ఒక్కడు సక్సెస్ అవడమే కాకుండా తన ద్వారా కొన్ని వందల మందిని సక్సెస్ చేసే అవకాశం మనం తనకు కల్పిస్తున్నాం. తన 6 తరాలకు సరిపోయే డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని మనం ఇస్తున్నామండి. పైగా మనకు 100 మంది 1000 మంది అవసరం లేదు. మనం అనుకున్న సక్సెస్ ని రీచ్ అవ్వడానికి మనకు ఒక 6 చాలు. మనం కరెక్ట్ గా కాంటాక్ట్ లిస్ట్ కనుక ప్రిపేర్ చేస్తే, ఒక 100 మంది కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తే, మీరు 100 మంది కనుక చెప్పడానికి వెళ్తే ఖచ్చితంగా 60 మంది వస్తారండి. మనకు కావాల్సిన 6 మాత్రమే. కాబట్టి ఏమంటున్నాను, ఇంట్రెస్ట్ లేని వ్యక్తి దగ్గర మనం వచ్చేసి ఎప్పుడు కూడా ముందు పడుతుంది. బదిలాడొద్దు. వచ్చేసి ఇలా ఇన్విటేషన్ 1, ఇన్విటేషన్ 2, ఇన్విటేషన్ 3 రాసుకొని రిజల్ట్ పెట్టుకోండి. ఒకవేళ ఫస్ట్ దాంట్లో వస్తే ఇన్విటేషన్ రిజల్ట్ సక్సెస్ పెట్టుకోండి. అండ్ 3 ఇన్విటేషన్లు కూడా తను రాకపోతే నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టుకోండి. వీళ్ళతోటి ఫ్యూచర్ లో మళ్ళీ మనం బిజినెస్ చేస్తాం. అది ఎలా చేస్తాం అనేది మీకు లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో తెలుస్తుందండి. ఇది ఇన్విటేషన్ సంబంధించిన టేబుల్ వచ్చేసి ఎవరైతే లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవుతారో వాళ్ళందరి దగ్గర ఖచ్చితంగా వచ్చేసి ఇన్విటేషన్ సంబంధించిన టేబుల్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇది అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసాం. ప్రిపేర్ చేసిన వాళ్ళకి ఒక ప్రాసెస్ ప్రకారం ఇన్విటేషన్ ఇచ్చాం. వాళ్ళు ఏమి రెడీగా ఉన్నారు ప్లాన్ వినడానికి వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి షో ద ప్లాన్. సో ప్లాన్ ఎలా చేస్తారు, మీరు లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అవ్వకముందు డోంట్ షో 50-50 ప్లాన్ బిఫోర్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. చాలా మంది సొంతంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. దయచేసి ఇదే పాయింట్ నేను మీకు జూమ్ మీటింగ్ లో కూడా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, మీరు సగం చెప్పకండి. మరి ఎలా సార్, ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తి లైవ్ లో కలుస్తా అని చెప్పాడు, నేను ఏం చేయాలి అని చెప్పేసి మీకు క్వశ్చన్ రావచ్చు. సింపుల్ అండి, మీకు నియర్ బై ఎవరన్నా మీ లీడర్ కనుక అవైలబుల్ గా ఉన్నట్లయితే, మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిన అప్లైన్ కనుక మీకు అవైలబుల్ గా ఉన్నట్లయితే, మీరు అతని దగ్గరికి అతనికి కాల్ చేసి సార్ నా తరపున కస్టమర్ వస్తున్నారు కలుద్దామని చెప్పండి. మీకు 6 వచ్చే వరకు, మీ డైరెక్ట్ గా 6 వ్యక్తులు వచ్చే వరకు ఖచ్చితంగా మీ సీనియర్ సపోర్ట్ మీకు ఉంటుంది. లేదు అతను అందుబాటులో లేడు, దూరంలో ఉన్నాడు, నో ప్రాబ్లం. అతనికి ఏం చేస్తారు, సేమ్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ లో కూడా ఉంది కాబట్టి, జూమ్ లో కూడా ఉంది కాబట్టి, జూమ్ కి ఇన్వైట్ చేయండి, యూట్యూబ్ లో ఇన్వైట్ చేయండి. యూట్యూబ్ వీడియో చూసిన తర్వాత మీ సీనియర్తో కాల్ మాట్లాడించండి. కంపల్సరీ నేను మాట్లాడతాను, నో ప్రాబ్లం అండి. అంటే నేను మీన్స్ నా డైరెక్ట్ ఉన్న వాళ్ళే నేను మాట్లాడతాను, మిమ్మల్ని ఎవరైతే డైరెక్ట్ రిఫర్ చేస్తారో వాళ్ళు మీతో మాట్లాడతారు. ఇలా ఏమవుతుంది, కోఆర్డినేషన్ ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. రేపు తర్వాత మీ అండర్లో వచ్చే టీం మెంబర్తో మీరు మాట్లాడతారు. ఇక్కడ ఏం చేసిన పని ఒకటే, మీకు ఇందాక చెప్పినట్టు తెలుసుకున్నాం, నేర్చుకున్నాం, చెప్పాం, నేర్పించాం. ఆ తర్వాత మళ్ళీ మనం కొత్తగా చేసే పని అంటే ఏముండదండి, ఇదే వరకు రిపీట్ అవుతుంది, టీం అనేది బిల్డ్ అవుతూ వెళ్ళిపోతుంది. అలా మనం ప్లాన్ వచ్చేసి ఏ పరంగా మనం ప్రమోషన్ చేసుకుంటామో మనకు సంబంధించిన విషయం అండి. అది యూట్యూబ్ ద్వారా కావచ్చు, లైవ్ లో కావచ్చు, అట్ ద సేమ్ టైం వచ్చేసి జూమ్ మీటింగ్ ద్వారా కావచ్చు. ఒకసారి మీ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత మీరు ఒక కొత్త వ్యక్తితో ఏ విధంగా మాట్లాడాలి, మీ స్పీకింగ్ స్కిల్స్ ఏ విధంగా ఉండాలి, ఒకవేళ మీరు అతనితో ఒక చిన్న మీటింగ్ చేయాల్సి వస్తే మీటింగ్ లో ఏ విధంగా ఎంత టైం స్పెండ్ చేయాలి, ఏ టైం ప్రకారం అతనితో మాట్లాడాలి, ఇవన్నీ కూడా మీకు లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తెలుస్తాయండి. బిఫోర్ దట్ టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి, మేము ఒకప్పుడు 10 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద నెట్వర్క్ మార్కెటింగ్ లోకి వచ్చినప్పుడు లైవ్ లో వెళ్ళి కలవడం తప్ప మాకు వేరే ఆప్షన్ లేకపోతుంది. బట్ ఈరోజు అది కాదు, టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి టెక్నాలజీని వాడుకోండి. సరే, ఆఫ్టర్ దెన్ ఎప్పుడైతే మనం మన ప్లాన్ అనేది చేరవేస్తామో ఆ తర్వాత మనం చేయాల్సిన మేజర్ పని వచ్చేసి ఏంటి అంటే ఫాలో అప్ చేయడం. ఇది ఫైనల్ స్టేజ్. ఈ క్లైమాక్స్ అన్నట్టు, సినిమా ఎంత బాగున్నా క్లైమాక్స్ కనుక ఖరాబ్ అయిపోతే ఏమవుతుందండి, సినిమా మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అలాగే మై రీఛార్జ్ కంపెనీలో మన సక్సెస్ అనేది బేసికల్ ట్రైనింగ్ లో చెప్పే పాయింట్స్ ని బేస్ చేసుకుని ఉంది కదా. మీరు ఎంత కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసినా, ఎంత ఇన్విటేషన్ చేసినా, ఎంత మందికి ప్లాన్ చెప్పినా, సరైన ఫాలో అప్ కనుక మీరు చేయకపోతే 100% యూ విల్ బి ద ఫెయిల్యూర్ పర్సన్. మీ ఫెయిల్యూర్ మొత్తం కూడా ఈ ఫాలో అప్ లోనే ఉంటుంది. ఇప్పటివరకు చాలా మంది రిజల్ట్ తీసుకోలేకపోవడానికి మేజర్ రీజనే ఫాలో అప్ కరెక్ట్ గా చేయలేకపోవడం. ఆ ఫాలో అప్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఫాలో అప్ టోటల్ గా వచ్చేసి 2 కేటగిరీ ఉంటుందండి, 2 కేటగిరీ పీపుల్స్ వైజ్ ఫాలో అప్ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైమరీ ఫాలో అప్, సెకండ్ వన్ వచ్చేసి సెకండరీ ఫాలో అప్ అండి. ఈ ప్రైమరీ ఫాలో అప్ అనేది ఆల్రెడీ మనం జూమ్ ప్రెజెంటేషన్ లో చెప్తాం. సో నేను చెప్తుంటాను కదా, మీరు 50-50% ప్లాన్ వరకు చెప్పద్దు, కమిట్మెంట్ తో ఉండాలి, పేషెన్స్ తో వెయిట్ చేయాలి అని చెప్పేసి, సక్సెస్ వస్తుందని చెప్పేసి. ఇదంతా కూడా ప్రైమరీ ఫాలో అప్ లో తెలిసిపోతుంది. అంటే వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే కొంత బేసిక్ అవగాహన ప్రైమరీ ఫాలో అప్ లో వచ్చేస్తారు. ఎందుకంటే ఒక పర్సన్ ప్లాన్ విన్న తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత వెంటనే మర్చిపోతుంటాడండి. మీరే ఉన్నారు, నిన్న తిన్న కూర ఏమైనా గుర్తుందా అంటే చెప్తారు, మొన్న గుర్తుందని చెప్తారు. ఒక 10 days బ్యాక్ మీరు ఏం కూర వేసుకుని తిన్నారంటే చెప్పలేం. అలాగే ఫాలో అప్ కూడా అంతే. ఈ రోజు మీరు ప్లాన్ చెప్పినప్పుడు తను మోటివేట్ అవుతాడు, అబ్బా బాగుంది, సూపర్ అని చెప్తాడు. ఏమవుతుంది, తెల్లారికి 0.
ఒకవేళ 50% కొంత మోటివేషన్ ఉన్నా కూడా అప్ నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుంది, ఆటోమేటిక్ మీరు మర్చిపోయి ప్రోగ్రామ్ చేస్తారు. ప్రైమరీ ఫాలోఅప్లో బిజినెస్ మీటింగ్లో జరుగుతుంది. మనం చేయాల్సిన పని వచ్చేసి ఏంటి అంటే సెకండరీ ఫాలోఅప్ చేయాలి. ఈ సెకండరీ ఫాలోఅప్ అనేది నెక్స్ట్ డే మార్నింగే చేయాలి. ఈ రోజు మీరు ఒక పర్సన్కి కనుక ప్లాన్ చెప్తే నెక్స్ట్ డే మార్నింగ్ నిన్న మనం ప్లాన్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఏమైంది అనే విషయం అతను కాల్ చేసి అతనికి డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేయాలి. అతనికి మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. కొంతమంది ఏమంటారు అంటే బాగుంది కానీ వెస్టేజ్ లాగానే ఉంది కదా అంటాడు. అప్పుడు అతనికి ఏం చెప్పాలి, బాగుంది కానీ వెస్టేజ్ లాగానే ఉండడం ఏంటి, వెస్టేజ్ వేరు ఇది వేరు, ఈ విషయాలు నేను క్లారిటీ ఇచ్చాను, నీకు అర్థం కాలేదు మళ్ళీ చెప్తా అని చెప్పేసి మీరు క్లారిటీ ఇవ్వండి. అతనికి డౌట్స్ ఉంటే క్లియర్ చేయండి. బాగుంది కానీ కొనుక్కోవాలా అని చెప్పేసి అంటాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన డౌట్ అండి. నేను చాలా ఆశ్చర్యపోతాను. మీరు ఇక మార్కెట్లోకి వెళ్ళలేదు కాబట్టి నేను చెప్తున్నాను. మార్కెట్లోకి వెళ్తే ఇలాంటి డౌట్ కూడా అడగొచ్చా, అసలు ఈయనకి ఏం అర్థమైంది, నిన్న ఏమి విన్నాడని చెప్పేసి తెలుస్తుంది. ఇదంతా మనకు తెలియాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మనం అతన్ని ఫాలోఅప్ చేయాలి. ఈరోజు జూమ్కు తీసుకొచ్చాం, ఇక రేపు ఫాలోఅప్ చేయలేదు. ఫాలోఅప్ ఎందుకు చేయలేదు సార్ అంటే నాకు తెలిసిన సార్ చెప్తారు, బాగుంది కదా సార్, అవసరం ఉంటే ఆయన వస్తాడు. సార్ అవసరం ఆయనకు ఉండొచ్చు, బట్ కాకపోతే తెలియాలి కదా మన అవసరం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మన 6 మెంబర్స్ వచ్చే వరకు మనం ఫాలోఅప్ చేయాలి. అతనికి ఉన్న క్లారిటీస్ మనం ఇప్పించగలగాలి. ఇది మనకి యూజ్ అవుతుందని తెలియజేయాలి. అప్పుడే అతను మనతో జర్నీ చేసే అవకాశం మనకు ఉంటుంది. సో ఫస్ట్ డౌట్స్ క్లియర్ చేసేసి మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా సరే, కొంతమంది డబ్బులు లేవనే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి చెప్పండి. నిజంగా నేను ఒకప్పుడు చేసిన కంపెనీలో 8,000 రూపాయలు కట్టాలండి. 2008-9 పీరియడ్లో మన నెట్వర్క్ మార్కెటింగ్కి వచ్చినప్పుడు అక్కడ మా గురువు గారు చెప్పేవాళ్ళు, డబ్బులు లేకపోతే పోయి అడుక్కో అని చెప్తాడు. అదేంటి సార్ అంత మాట అన్నారంటే, అవును, అవసరం వచ్చి అంటే ఏదైనా ప్రమాదం జరిగి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి ఒక 5,000, 10,000, లక్ష రూపాయలు కొట్టమని చెప్పి పడుకునే బదులు ఏదైనా జాబ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇంపార్టెంట్ జాబ్ డబ్బులు కడితే జాబ్లు వస్తాయని చెప్పినప్పుడు వాళ్ళ మీద ఫోన్ చేసి బదిలీ డబ్బులు అడుక్కున్నప్పుడు నీ జీవితాన్ని మార్చుకునే ఒక గొప్ప అవకాశం దొరికింది. 729 రూపాయలు కూడా నీ దగ్గర లేవా? ఎవరికి ఫోన్ చేసి 100 రూపాయలు పంపించమని ఒక 10 మందికి ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే మనకు ఆపర్చునిటీ దొరుకుతుంది. అలా మాట్లాడే వాళ్ళకి ఆ విధంగానే మాట్లాడండి. ఎందుకంటే నిజంగా వాళ్ళ జీవితాన్ని మార్చుకోవాలనుకున్నప్పుడు 700 రూపాయలు పెద్ద సమస్య కాదండి. ఇంకేదైనా డౌట్ ఉంటే వాళ్ళకి క్లియర్ చేస్తాం. ఇలా ప్రతిదీ కూడా నెక్స్ట్ డే రోజు మార్నింగ్ మీరు కంపల్సరీ ఫాలోఅప్ చేసినప్పుడు, నెక్స్ట్ డే మార్నింగ్ అతనికి ఉన్న డౌట్స్ క్లియర్ చేసినప్పుడు అతను ఇమీడియట్ గా జాయిన్ అయిపోయే అవకాశం మీకు ఉంటుంది. అదృష్టం ఏంటి అంటే ప్రపంచంలోనే ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లో ద బెస్ట్ అండ్ క్లీనెస్ట్ అండ్ ఈజియెస్ట్ ప్లాన్ ఏదైనా ఉంది అంటే అది మై రీఛార్జ్ ప్లాన్ అండి. ఎందుకంటే ఇదంతా కూడా ఈ సబ్జెక్ట్ అంతా కూడా 20,000, 30,000 రూపాయలు, 1,00,000 రూపాయలు కూడా కట్టించుకునే కంపెనీస్ చాలా మందికి ఇలాంటి సబ్జెక్ట్ చెప్తుంటారు, మోటివేట్ చేస్తుంటారు. మనకి ఇంత అవసరం లేదు, బట్ మనకి సిస్టమ్ ఏంటో తెలియాలి, ప్రాసెస్ ఏంటో తెలియాలి. అలా ప్రాసెస్ తెలిసినప్పుడు ఆ ప్రాసెస్ ప్రకారం మనం వెళ్ళిపోతుంటామని మనం ఇంకా ఈజీగా సక్సెస్ అవ్వడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి మీరు ఈ 4 బేసిక్ పాయింట్స్ ఏవైతున్నాయో లిస్ట్ ప్రిపేర్ చేయడం కానీ, ఇన్విటేషన్ చేయడం కానీ, ఇన్విటేషన్ చేసిన వాళ్ళకు ప్రజెంటేషన్ వెళ్ళేలాగా చేయడం కానీ, అండ్ ఫైనల్గా ఫాలోఅప్ చేయడం కానీ, ఈ 4 విషయాల్లో మీరు ఎప్పుడైతే క్లారిటీగా ఉండి ఇంప్లిమెంటేషన్ పర్ఫెక్ట్ గా చేయడం మొదలు పెడతారో ఆటోమేటిక్ గా మీకు రిజల్ట్ రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు తెలుసుకున్న తర్వాత నేర్చుకోవడం మొదలు పెట్టండి. చెప్పాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎక్కడికి వెళ్ళినా మీరు ఏ పాయింట్ తీసుకున్నా ఇదే కాదు, లైఫ్ లో ఇంకెప్పుడన్నా ఏదైనా ఒక విషయంలో మీకు సక్సెస్ రావాలంటే ఫస్ట్ దాని గురించి తెలుసుకోండి, తర్వాత నేర్చుకోండి, తర్వాత చెప్పండి, తర్వాత నేర్పించండి. ఇలా వన్ బై వన్ ప్రాసెస్ కనుక మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కేవలం నేను చెప్పింది బేసిక్స్ మాత్రమేనండి. దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసే ప్రాసెస్లో ఇంకా చాలా రకాల కాంప్లికేషన్స్ వస్తుంటాయి. ఆ కాంప్లికేషన్స్ అన్ని దాటుకొని మనం ముందుకెళ్ళినప్పుడు మన అసలైన సక్సెస్ మనకు స్టార్ట్ అవుతుంది. ఆ అసలైన సక్సెస్ కనుక మనకు కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ట్రైనింగ్ తో పాటుగా మనకు లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మనం ఒక వ్యక్తితో ఏ విధంగా మాట్లాడాలి, ఒక స్టేజ్ మీదకి వెళ్తే ఏ విధంగా మాట్లాడాలి, ఒక స్టేజ్ మీద మాత్రం కాకుండా ఒక పెద్ద ఈవెంట్ మనం ఓన్ ఆర్గనైజేషన్ చేసి ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలి, మన కింద వచ్చిన టీంని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిపోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఏ విధంగా మనం టైం స్పెండ్ చేసేసుకొని మన టీంని బిల్డ్ చేసుకోవాలి, ఇన్కమ్ వచ్చిన తర్వాత ఆ ఇన్కమ్ మనం ఏ విధంగా మన ఫ్యూచర్కి ఉపయోగపడే విధంగా యూస్ చేసుకోవాలి, ఇలాంటి వాటి అన్నిటికి సంబంధించి సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, టైం మేనేజ్మెంట్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్క విషయం కూడా మనకు వచ్చేసి ఆ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తెలుస్తుందండి. బట్ కాకపోతే చేసే వర్క్ ప్రాసెస్ మాత్రం ఇదే. ఏం చేయాలి, లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి, అండ్ ఇన్విటేషన్ ప్లాన్ చేసుకోవాలి, కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసేసుకోవాలి, దాంతోపాటు ఫాలోఅప్ చేసేసుకోవాలండి ప్లాన్ చెప్పిన తర్వాత. ఇది చేసుకుంటూ వెరీ షార్ట్లీ వచ్చేసి లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సంబంధించిన డేట్ అనేది అనౌన్స్ చేస్తారండి మీకు వచ్చేసి. ఆ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యే ప్లాన్ చేసేసుకోండి. మరి లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ కావాలంటే ఎలిజిబిలిటీస్ కావాలని అప్పటి నుంచి చెప్తున్నారు కదా సార్, మరి నిజంగా మాకు ఎలాంటి ఎలిజిబిలిటీస్ ఉంటే మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్ రాగలుగుతామని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఆల్మోస్ట్ నేను మీటింగ్ ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చాను. అక్కడికి వచ్చే ప్రతి వ్యక్తికి కూడా కంపల్సరీ ఒక డైరీ అండ్ ఒక పెన్ ఉండాలండి. డైరీ అంటే అప్పటికప్పుడు కొనుక్కొచ్చేది కాదండి, పర్మనెంట్ డైరీ ఉండాలి. ఆ పర్మనెంట్ డైరీ వర్క్ అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ అవ్వాలి.
అంటే ఈ రోజు మీరు కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేయండి. రేపటి నుంచి మీ దగ్గర ఉన్న కాంటాక్ట్ లిస్ట్ లో డైలీ కొంతమందిని ప్లాన్ చేసేసుకోండి. 10 మంది, 20 మంది, 5 ఇద్దరు, అట్లీస్ట్ మీరు ఒక 100 మంది కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తే ప్రతి జూమ్ మీటింగ్ కు ఒక పర్సన్ ఇన్వైట్ చేసే ప్రోగ్రామ్ మీరు చేసుకుంటారు. ప్రతి జూమ్ మీటింగ్ ఒక ఇద్దరిని ఇన్వైట్ చేసుకునే ప్రోగ్రామ్ మీరు చేసుకుంటారు. మీరు అటెండ్ అయ్యి మీ ద్వారా ఒక ఇద్దరు అటెండ్ చేస్తే మొత్తం 3 అవుతారండి. ఈ రోజు మీటింగ్ లో 40 మంది కంటిన్యూగా మనకు 40 మెంబర్స్ ఉన్నారు. 42లో 2 నావే మొబైల్స్, మిగతా అంతా కూడా 40 మెంబర్స్ ఉన్నారు. మీరు ఈచ్ వన్ 3-3గా వచ్చిన రేపు చేసే మీటింగ్ లో 120 మంది ఉంటారు. కానీ ఎందుకు ఉండట్లేదు అంటే ఎవరి దగ్గర ఇప్పటివరకు కాంటాక్ట్ లిస్ట్ లేదు. ఎవరు కూడా ఇప్పటివరకు స్పెసిఫిక్ ఇన్విటేషన్ చేయలేదు. ఇప్పుడు చేయండి. ఇప్పుడు చేసిన ఈ యొక్క కాంటాక్ట్ లిస్ట్ ప్రిపరేషన్ కావచ్చు, ఇన్విటేషన్ కావచ్చు, కంపల్సరీ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మీరు చూపించాల్సి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం డైరీలో ఇన్ఫర్మేషన్ తో పాటుగా మన మై రీఛార్జ్ కంపెనీకి సంబంధించిన ట్రైనింగ్స్, మన టీ షర్ట్స్ ఉంటాయండి. ప్రతి ఫ్రాంచైజ్ అవుట్లెట్ దగ్గర కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో మీ సైజుకి సంబంధించిన టీ షర్ట్ పర్చేస్ చేయండి. జస్ట్ ఒక 500 రూపీస్ ఉంటుంది. పైగా మనకు దానికి 300 బీవీ పాయింట్స్ కూడా వస్తాయి. ఒక నెలలో మనకు 600 బీవీ చేయాలంటే ఏ ప్రోడక్ట్ కొనుక్కున్న చేసుకోవచ్చు అండి. ఈవెన్ ఒక టీ షర్ట్ కొనుక్కున్న మనకు 300 బీవీ పాయింట్స్ వస్తాయి. ఈ టీ షర్ట్ మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. దీనితో పాటుగా మనకు ఐడి కార్డ్ అండ్ బ్యాడ్జ్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వీఆర్ ప్రొఫెషనల్ గా మనం బిజినెస్ చేస్తేనే మార్కెట్ లో మనం సక్సెస్ అవుతాం. నిజంగా మీరు డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయడం ద్వారా, ఐడి కార్డ్ మెయింటైన్ చేయడం ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏ ఉన్నాయో అవి మీకు లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో తెలుస్తాయండి. ఎవరి దగ్గర అయితే డైరీ విత్ ప్రిపేర్ చేసిన అప్పటి వరకు చేసిన వర్క్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుందో, ఎవరి దగ్గర అయితే టీ షర్ట్ ప్లస్ ఐడి కార్డ్ బ్యాడ్జ్ ఉంటుందో, ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తానండి. ఐడి కార్డ్ బ్యాడ్జ్ కి సంబంధించి మనం చేస్తున్నాం పర్సనల్ గా వేరే వాళ్ళతో మాట్లాడేసి, జస్ట్ మనకు గుడ్ లక్ ఏంటంటే ఒక 100 రూపీస్ లోనే ఐడి కార్డు బ్యాడ్జ్ మొత్తం కూడా ఇచ్చేస్తానని చెప్పారు. మీ అప్లై లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు కమ్యూనికేట్ అవ్వండి. సో వాళ్ళకి ఆల్రెడీ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఐడి కార్డ్ చేపిద్దాం. సో ఇప్పుడు ఒక 35-40 మెంబర్స్ వరకు ఐడి కార్డ్స్ రెడీగా ఉన్నాయి, చేసుకుందాం అని చెప్పి ప్రిపేర్ అయ్యారు. ఒక 100 కార్డ్స్ కనుక మనం ఆర్డర్ ఇచ్చినట్లయితే ఇమీడియట్ గా దాన్ని చేసి పంపిస్తానని చెప్పడం జరిగింది. ముందు రోజుల్లో వేల మంది, లక్షల మంది వస్తుంటారు. కానీ బట్ మన టీం సంబంధించి మనం చేసే సిస్టమేటిక్ మన దగ్గర ఐడి కార్డు అండ్ బ్యాడ్జ్, టీ షర్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. ఎవరి దగ్గర ఇవన్నీ ఉంటాయో వాళ్ళందరూ కూడా లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వచ్చండి. జస్ట్ మనం డిస్కస్ చేసింది బేసిక్ పాయింట్స్ మాత్రమే. ఈ బేసిక్ పాయింట్స్ ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయినా మన సక్సెస్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆ సక్సెస్ జర్నీని ఇంకా ఫుల్ఫిల్ చేసేసుకొని కంప్లీట్ చేసుకునే విధంగా మనకు లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా మీరు మీ మైండ్ లో పెట్టుకొని ఇంప్లిమెంటేషన్ చేయడం స్టార్ట్ చేసేసి సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇప్పటివరకు ఎవరైతే పేషెన్సీగా వెయిట్ చేశారో ప్రతి వ్యక్తికి కూడా నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ కంగ్రాచులేషన్ కూడా. ఎందుకంటే ఈ రోజు తెలిసిన ఈ కొంత సబ్జెక్ట్ అనేది మనకు రేపటికి చాలా ఉపయోగపడుతుందని నమ్మకం నాకు బలంగా ఉంది. చెప్పేవాళ్ళు లేక చాలా మంది ఇబ్బంది పడుతుంటారండి. చాలా మీటింగ్లు కూడా చెప్పాను, గురువు లేని జీవితం అంధకారం అని చెప్పేసి. గురువు అనే వాళ్ళు ఉంటే ఈ రోజు కూడా నేను చెప్తున్నాను, కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటానండి. ఎందుకంటే బయట మనం బాగుపడతాము అంటే వెక్కిరించే వాళ్ళు, కిందకి లాగే వాళ్ళే తప్ప మనల్ని బాగు చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ మనం ఒక వ్యక్తి బాగు చేస్తానని చెప్పేసి మన ముందుకు తీసుకొచ్చి సబ్జెక్ట్ ఇస్తారంటే అంతకు మించిన ఆనందం లేదండి. నిజంగా యువర్ లక్కీ పీపుల్స్. ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది. ఒక ప్రొఫెషనల్ గా మనం మార్కెట్లోకి వెళ్తూ లైఫ్ చేంజ్ చేసుకుని మన తర్వాత తరం వాళ్ళకు కూడా డబ్బు సంపాదించే విధంగా మనం మై రీఛార్జ్ ఆపర్చునిటీలో సక్సెస్ కావచ్చు. మీరందరూ కూడా అలా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్సీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చండి. మీకు మాట్లాడడానికి ట్యాక్స్ ఇస్తాను. సో డిస్కస్ చేయాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. అన్న డౌట్స్ కూడా మీరు క్లారిటీ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.